తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. మన ముందు ఒక క్యూట్ కపుల్ ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఇద్దరిని కలిపి. నేను ప్రేమిస్తున్నాను. మీ ఇద్దరు జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందండి? ఇద్దరు కలవడానికి ఏదో అంటారు కదా, అద్భుతం అలాంటిది ఏం జరగలేదు. కానీ చెప్పు. అలాంటి జరిగింది కాబట్టి కలిసాం. సడన్గా ఒకసారి ఒరిజినల్ వచ్చేస్తే నా క్లోజ్ కట్ చేయండి. డాన్స్ షో జరిగింది మనకి ఈటీవీలో, నర్తనశాల అని చెప్పేసి. మరి ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, మరి నా కోసం వచ్చాడో తెలియదు. కానీ ఎంత ఎంత అద్భుతాలు జరుగుతాయో తర్వాత తెలిసిందన్న. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏం గమనించారు? అప్పుడు పెళ్ళి ఇప్పుడు పెళ్ళి అయింది అంతే. అంతేనా? అలా 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 అని ఆలోచించి పెళ్ళి అయిపోయినారు. ఇంతగా చిరిగేది ఏం లేదు నాకు. అంటే ఇప్పుడు అంటే 9 ఏళ్ళు అయిపోయింది కదా. 5 అయిపోయింది. అంటే ఒక పచ్చగారు ఉండేది అన్నపూర్ణ స్టూడియోలో. ఎవర్రా ఈ మెంటలో ఈ పచ్చగారు వేసుకుని తిరుగుతున్నారు అనుకున్నా. ఏదో ఒక రీజన్, సాక్రిఫైస్ అనుకున్నా, ఒక ఇష్టం అనుకున్నా, ఏదనుకున్నా కానీ కొన్ని వదిలేసుకున్నారు. అంటే ఎందుకు తర్వాత బాధపడ్డారు? అనవసరంగా వదులుకున్నారు నేను బాధ తీసేసుకుంది. అంటే పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్ ఏమన్నా చేంజ్ అయిందా ఇద్దరివి? ఇక రేపు డెలివరీ వెళ్తున్నాం అన్నగా నాకు నేను ఉన్న స్నేహితును. స్నేహం అన్నావేంటి? లవ్ కదా. మీ లైఫ్ లో ఒక దేవత, మీ లైఫ్ లో ఇప్పుడు గుళ్ళోనే ఉండలేం కదండి. ఏంటి రికార్డ్ అవ్వలేదా? ఇంకోసారి చెప్పు. అది రికార్డ్ అవ్వలేదా? ఇంకోసారి చెప్పు. కెమెరా ఉన్నప్పుడే ఇవన్నీ తర్వాత మమ్మల్ని తెలుసు కదా నీకు. ఇది రికార్డ్ చేశారు కదా. సీరియల్స్ తో సక్సెస్ అన్ని చూసి మీకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అనమాట. అంటే ఐ థింక్ ఏంటంటే లేడీ సూపర్ స్టార్ సీరియల్స్ కి మీరు. అప్పుడు అలా ఉండేది. ఇలాంటివి చెప్పి ఎందుకండి కాంట్రవర్సీ ఎంత కామెంట్ చేసి. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వెంకీతో ఖుషిగా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన ముందు ఒక క్యూట్ కపుల్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎవరికి వాళ్ళని డివైడ్ చేసి చూడలేమన్నమాట. ఇద్దరు కలిసి ఏంటంటే అంజలి, పవన్, వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఇద్దరిని కలిపి. అమ్మ ఆవకాయ అంజలి టైప్లో అంజలి గారు పవన్తో ఉంటేనే, పవన్ గారు అంజలి గారితో ఉంటేనే, వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఆ క్యూట్నెస్ కనిపిస్తుంటుంది. వీళ్ళిద్దరు జర్నీ చూసుకుంటే అంటే చాలా సాక్రిఫైస్లు ఉన్నాయి, చాలా డేరింగ్ స్టెప్స్ ఉన్నాయి, చాలా ఆటుపోట్లు అన్నీ చాలా పడ్డారు ఇద్దరు కలిపి. బట్ ఇద్దరు కలిపి ఒక మాట మీద నిలబడి ఒక వేలోనే వెళ్తున్నారు అంటే ఇద్దరు. సార్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరు లైఫ్ జర్నీ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. ఇద్దరు నమస్తే వెంకీ గారు. ఫైనలీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు. అంటే ఏమైనా ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు. మీ ఇద్దరు జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందండి? ఇద్దరు అంటే పవన్ నేను కలిసిందా? యాక్చువల్గా మా ఇద్దరివి 2 రూట్స్ అనమాట. ఎంటైర్గా నాదేమో టీవీ, ఆయనేమో సినిమాలు. సో కలవడానికి ఏదో అంటారు కదా, అద్భుతం అలాంటిది ఏం జరగలేదు. కానీ చెప్పు. అలాంటి జరిగింది కాబట్టి కలిసాం. అమ్మో బాబు, ఏంటంత కష్టంగా చెప్తున్నావు? లేదు, ఇష్టంగానే చెప్పి. అంటే సడన్గా ఒకసారి ఒరిజినల్ వచ్చేస్తే నా క్లోజ్ కట్ చేయండి. ఇప్పుడే ఆయన చెప్పారు క్యూట్ కపుల్ విడదీయలేమని చెప్పి. అవును, అది ఏం లేదు, లేట్గా వచ్చేది. సో అట్లా ఒక డాన్స్ షో జరిగింది మనకి ఈటీవీలో, నర్తనశాల అని చెప్పేసి. ఆ టైంలో అందరం ఫిక్స్ అయిపోయాం, మరి ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, మరి నా కోసం వచ్చాడో తెలియదు. కానీ లాస్ట్గా దిగాడు ఆయన ఒక పేరుతో. ఎవరు ఆయన పేరు? జ్యోతి, సందీప్ వాళ్ళ వైఫ్. సందీప్ వాళ్ళ కొరియోగ్రాఫర్ అనమాట. అప్పుడు కూడా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అంటే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనం ఆబ్వియస్లీ హాయ్ చెప్తాం కదా, అలాగే ఉండేది. కానీ అంత ప్రేమ అట్లా ఏం లేదు. సో అలానే మధ్యలో వెళ్ళిపోయారు. ఆయన సినిమా వచ్చింది ఆయనకి ఏదో మలయాళంలో, తను హీరోగా ఒక ఫిల్మ్ చేశారు అక్కడ. అది వచ్చి వెళ్ళిపోయారు సడన్గా, అంతే. ఆ తర్వాత ఎప్పుడుకో ఆయన మళ్ళీ నాకు అప్పుడు ఫేస్బుక్లో ఉండే కదా, ఫేస్బుక్లో మెసేజ్ చేయడం, అదే నా తమ్ముడు చూసి ఓకే చేయడం. ఎప్పుడు అప్పుడే నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఎప్పుడు గొప్ప దినం ఆ రోజు వచ్చింది. ఏ దినం? గొప్ప దినం, మంచి రోజు. సారీ, ఓకే సారీ. అండ్ మెసేజ్ చేయగానే ఎట్లా రియాక్ట్ అయ్యారు? మెసేజ్ ఏం లేదు. అప్పుడు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నా. తమ్ముడు అన్నాడు, అయ్యో తెలిసిన అన్నే కదా నెంబర్ ఇస్తున్నా అనేసి. అలా అయింది. అప్పుడు ఒకసారి హాయ్ పెట్టాడు అంతే.
అంటే నెంబర్ నాది అని చెప్పి చెప్పడానికి. దాని తర్వాత అప్పట్లో మనకు ఒక హ్యాబిట్ ఒక ఉంది. హాయ్ ఎంత ప్రాబ్లం చేసిన తర్వాత తెలిసింది. ఒక హాయ్ ఎంత ఎంత అద్భుతాలు జరుగుతాయో తర్వాత తెలిసిందన్న. ఇక్కడే ఉంటావు నువ్వు, వెంకీ గారు వెళ్ళిపోతారు ఐ డ్రీమ్ అనేసి. ఇక ఆ తర్వాత నేను సినిమాలు చూస్తే రివ్యూస్ పెట్టేదాన్ని అప్పట్లో. ఓకే. ఓ సినిమా చూసి వచ్చి పొద్దున 8:30కి రివ్యూ పెట్టేశా. అసలు అప్పట్లో యూట్యూబ్ ఉండి ఈమె రివ్యూలు తీసుకుని ఉంటే నాకు తెలిసి 1 కోటి సబ్స్క్రైబర్ వచ్చేసి ఉండేవాళ్ళు. ఇండస్ట్రీ మొత్తం రివర్స్ అయ్యేది. లేట్ అయ్యారు అయితే, అప్పుడు ఛానల్ లేట్ అయింది. అసలు యూట్యూబ్ ఎప్పుడు సరిగ్గా అసలు యూట్యూబ్ ఇవన్నీ అప్పుడు లేదు. సో రివ్యూ పెట్టేశా. ఈయన ఉండి ఫస్ట్ కాల్, అయ్యో మీరేంటి సినిమా ఇలా ఉందని రివ్యూ పెట్టేశారు, నేనేమో ఫ్రెండ్స్ని తీసుకొని చెన్నైలో ఉన్నాను, మన తెలుగు సినిమా కదా అని ఇప్పుడు నేను తిట్టుకుంటారా పెద్ద సినిమా, చిన్న సినిమా కూడా కాదు, పెద్ద హీరో సినిమా. పెద్ద హీరో సినిమా ఓపెన్ స్టేటస్ పెట్టింది. అంటే అప్పుడు తెలుసుకోవాలి నేను, ఐ మిస్డ్ ఇట్. హలో నేను ఏదన్నా ఓపెన్ గా మాట్లాడతాను అని చెప్పి అప్పుడే అంటే తెలుసుకోవాలి. కాదండి, అంటే సినిమా గురించి అడదాం చేస్తారు, లేకపోతే మాట్లాడాలి పెంచి ఫోన్ చేస్తారా మీరు? థియేటర్ దగ్గర ఉన్నప్పుడు అంటే సడన్ గా స్టేటస్ చూస్తే ఇది ఉంది, ఏంటి ఇంత ఘోరంగా పెట్టేది, ఏంటి అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, నేను ఒక 3 తమిళ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తాం బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళి టికెట్ కూడా తీసుకున్నా. ఓకే. వెళ్దామంటే ప్రిపేర్ అవ్వలేదు, ఫస్ట్ సినిమాకి వెళ్ళాడు మరీ పక్కోడు బాగాలేదనగానే అసలు ఫోన్ చేస్తాం కదా, ఎంటర్ బాబు మైండ్ ఎలా ప్రిపేర్ అయ్యాలని, ఆ ప్రిపరేషన్ కోసం ఫోన్ చేశా. ఓకే. దట్ ఈస్ మై ఫస్ట్ ఎంట్రీ. స్టార్టెడ్ స్ట్రగుల్. అదే నేను చేసిన మొదటి తప్పనే కదా. లేదు సినిమా గురించి మాట్లాడు, ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాక ఇది 3వ తప్పు. సినిమా గురించి చెప్తున్నా నేను, మన గురించి కౌంట్ చేద్దాం, కౌంట్ చేద్దాం, ప్రతిదానికి ఒకటి ఉంటుంది. నేను సినిమా గురించి మాట్లాడుతున్నా. సడన్గా చెప్పాను మీ ఇష్టం అండి, నా ఒపీనియన్ అది, మీకు నచ్చొచ్చు మీరు వెళ్తే వెళ్ళండి అని చెప్పా. ఆ తర్వాత ఎప్పుడో ఆయన ఒక హాయ్, ఒక 10 రోజుల తర్వాత నేను హలో, అలానే ఉండేది. బేసిక్ ఫస్ట్ కమ్యూనికేషన్ కొంచెం నా సైడ్ నుంచి ప్రాబ్లం, అదే ఆమెకు అదృష్టం. మీకు మీకు మరి ఆవిడకి అదృష్టం అంటే మీకు అది మీరు మీ ఇష్టం, అది మీ విఘ్నత వదిలేస్తున్నాను. కరెక్ట్. నర్తనశాల టు నీతోనే డ్యాన్స్, రెండిట్లో అప్పటికి డిఫరెన్స్ ఏం గమనించారు ఆవిడలో మీరు? అప్పుడు పెళ్ళి ఇప్పుడు పెళ్ళి అయింది అంతే. అంతేనా? అంతే అంటే అప్పుడు అబ్జర్వ్ చేయలే కదా ఏమి. అప్పుడు అసలు యాక్చువల్లీ ఈ టీం అందరు కొత్త, నాకు వెళ్ళేవాడిని డాన్స్ చేసేవాడిని. అంటే నాకేంటంటే ప్రాబ్లం, ఒకేసారి కొత్త వాళ్ళు చాలా మంది ఉంటే ఇమీడియట్ నేను ఇనిషియేట్ తీసుకుని అందరితో మాట్లాడేసి ఆ ప్యాటర్న్ కాదు, అదో పెద్ద మైనస్ అయింది నా కెరీర్ పరంగా మైనస్ అయింది, అది మామూలు రిలేషన్స్ పరంగా కూడా మైనస్ అయింది. అప్పుడు ఏమైందంటే జస్ట్ వెళ్ళామా సాంగ్ చేసామా అసలు టెన్షన్, మామూలుగా మనకి బిట్ బై బిట్ చేయడం అలవాటు, అది టెన్షన్ ఉండదు. ఫుల్ సినిమాల్లో ఫుల్ సాంగ్ అయితే అదో టెన్షన్, 5 minutes 6 minutes కంటిన్యూ చేయాలి, ఇది చేయాలి, జడ్జిలు మార్కులు వీళ్ళు మార్కులు, ఈ టెన్షన్ ప్రెషర్తో ఎవరితో మాట్లాడేవాను కదా, వెళ్ళామా చేసుకుని వచ్చేసామా. మళ్ళీ దాంట్లో ఎంతమంది, కౌశలు, నిరుపము, చాలా మంది, 12 పేర్లు. ఒక మామూలుగా అయితే మనకి 6 పేర్స్ 7 పేర్స్ కదా, 12 పేర్స్, శ్యామల, చాలా మంది ఉన్నాము, ప్రదీప్ ఫస్ట్ యాంకర్ దానికి, అట్లా ఉండేది అందరం. ఇంకా సో కంప్లీట్ ఏంటంటే నాకు అంతా కొత్త, ప్లస్ స్టేజ్ మీద కంటిన్యూ సింగిల్ స్టెచ్గా ప్లస్ ఒక కాంపిటీషన్ చేయడం ఫస్ట్ టైం, అన్ని ఫస్ట్ టైం వచ్చేసరికి టెన్షన్ ఎక్కువ ఉండింది. సో ఎవరితో మాట్లాడేది ఇదేం లేదు, నా గోల్ పాటలు స్టెప్పులు గుర్తు తెచ్చుకోవడం, ఇదే టెన్షన్ తప్ప ఇంక అసలు ఎవరితో మాట్లాడేవాను కాదు. సో తర్వాత అక్కడ నుంచి ఇంక మధ్యలో నేను సినిమా వచ్చి వెళ్ళిపోవాల్సి, దాని నుంచి వచ్చేసాను. ఇంకా అక్కడ నుంచి ఎవరితో టచ్లో లేను. ఎప్పుడో మళ్ళీ తను చెప్పినట్టు అది రీక్యాప్ అనమాట. సో అలా మెసేజ్ చేయడము అలా 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 అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. 9 ఏళ్ళు అలా 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 అని ఆలోచించి పెళ్ళి అయిపోయింది అనుకుంటా. అదే ఏం చించిన ఇంకా చిరిగేది ఏం లేదు నాకు. అంటే ఇప్పుడు అంటే 9 ఏళ్ళు అయిపోయింది కదా, 5 అయిపోయింది తప్పులు. ఇప్పుడేంటి 1000 తప్పులు లెక్కేస్తావా? 100. సో డిఫరెన్స్ అదే, అప్పుడు అసలు అబ్జర్వేషన్ లేదు తన గురించి. కానీ ఒక్కటే అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే, ఒక పచ్చకారు ఉండేది అన్నపూర్ణ స్టూడియోలో, ఎవర్రా ఈ మెంటలో ఈ పచ్చకారు వేసుకుని తిరుగుతున్నారు అనుకున్నా. కానీ అందుకే నోరు జాగ్రత్త అని చెప్పేసి అర్థమైంది, చచ్చినట్టు అదే కారులో తిరగాల్సి వచ్చింది. అవును నిజంగా. అప్పుడు ఫిక్స్ అయ్యా, నోటి దూల వద్దు, దేని గురించి తక్కువగా మాట్లాడేది మనకే వస్తుందని. అలా అది అన్నింటిలో అప్లికేబుల్ అయిపోయింది నాకు. అది మనుషుల గురించి కావచ్చు, వస్తువుల గురించి కాదు, దేని గురించి కాదు, బేసిక్గా మన నోటి దూలు తప్పించుకుని మనం దేని తక్కువ అనుకోకూడదు అని అర్థమైంది. ఓకే. 3 సంవత్సరాలు తిరిగి ఆ కారులో. భలే పచ్చ కారు ఎవరికి ఉండేది కదా, స్టూడియోలో నన్ను గుర్తుపెట్టేసేవారు. ఆ కార్ ఎక్కడైనా కనిపిస్తే నెంబర్ కూడా చూసేవాళ్ళు, నాకు ఫోన్ చేసేవాళ్ళు. కానీ మా జీవితం పచ్చగా ఉంది ఆ పచ్చగారులో తిరిగిన తర్వాత. అది లాస్ట్ డైలాగ్ ఉంది చూసారా, పంచి బాగుందా? బాగుంది. పచ్చగా అన్నారా పచ్చగా వల్ల ఏమో అండి, అది తెలియదు నాకు. మీరేంటి ఒకటి ఇంటర్వ్యూకి వచ్చారా? దీని తర్వాత వీడియో వేరే ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఓకే. అప్పుడు కూడా నేను వెంకీ గారికి ఇంటర్వ్యూ ఇస్తాను.
అసలు యాక్చువల్గా ఏంటంటే ఒకనొక టైంలో చాలా మంచి ఆఫర్లు, పెద్ద పెద్ద సినిమా ఆఫర్లు వచ్చినాయి మీకు, వదిలేసుకున్నారు. ఏదో ఒక రీజన్, ఐ మీన్ మీరు సాక్రిఫైస్ అనుకున్నా, ఒక ఇష్టం అనుకున్నా, ఏదనుకున్నా కానీ కొన్ని వదిలేసుకున్నారు. అంటే ఎందుకు తర్వాత ఏమైనా బాధపడ్డారా? అనవసరంగా వదులుకున్నారని బాధపడ్డారా? ఏం లేదండి అట్లా. అంటే ఆ విషయం నేను చెప్తాను. ఆమె బేసిక్గా ఆలోచిస్తుంది అంటే చెయ్యాలా వద్దా. వన్స్ ఇది చేయాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా దానికి ఆలోచన ఉండదు. ఇంకా ఫిక్స్ అవ్వడం వరకు ఆలోచిస్తుంది గట్టిగా. ఎంత రేంజ్లో ఆలోచిస్తుంది అంటే ప్రపంచం ఏమాత్రం సంబంధం ఉండదు, అది వెళ్తుంటుంది. ఫిక్స్ అయిందా ఇంకా బాధపడడం ఉండదు, ఆనందపడడం ఉండదు, అంతే ఫిక్స్. అదొకటి బాగా తన విషయంలో ఉన్నది. నాకే చాలా కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది ఆ విషయం. బట్ తను పెళ్లి చేసుకునే టైంకే ఇంట్లో తన సీరియల్స్ కానీ తన షోస్ కానీ అందరు ఇంట్లో వాళ్ళు చూస్తున్న వాళ్ళే. యాక్చువల్లీ నేను సడన్గా మాట్లాడుతూ ఒక అమ్మాయిని అనుకుంటున్నాను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన వెంటనే నాకు లోపల ధైర్యం సరిపోలేదు. టు బి ఫ్రాంక్ అంటే తను చాలా బిజీగా ఉంది. నన్ను ఆడియన్స్ అంటే సినిమాల పరంగా కొన్ని పరంగా నాకు లేట్ అయ్యి నేను అటు ఇటు వెళ్ళడం వల్ల కొంచెం డిలే అయ్యి ఆడియన్స్ మర్చిపోయారు, కానీ తను రన్నింగ్లో ఉంది. సో ఇది వర్కౌట్ అవుతుందని మా ఇంట్లో వాళ్ళు భయపడ్డారు. తను ఇప్పుడు చాలా రన్నింగ్లో ఉంది, ఫేమస్గా ఉంది, నువ్వు కొంచెం అంటే వాళ్ళు బయటికి చెప్పకపోయినా లోపల మనసులో ఉంటుంది కదా బ్యాలెన్సింగ్ ఓకేనా వాళ్ళకి ఇంట్లో డౌట్ ఉండింది. ఆ తర్వాత నాకు డౌట్ ఉంది ఎలా ఫర్దర్గా ఎలా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫేమ్ మ్యాటర్, ఫేమ్లో ఉన్నవాడికి ఫేమ్ లేని వాడికి కొంచెం డిఫరెన్సియేషన్ ఎలా ఉంటుంది బయటకు తన ఫ్రెండ్స్ పరంగా కానీ ఇటుపక్క కానీ ఎలా ఉంటుందని. బట్ తను అందరినీ బ్యాలెన్స్ చేసి తను బ్యాలెన్స్ చేసుకొని నన్ను బ్యాలెన్స్ చేసి మా ఫ్యామిలీ కూడా బ్యాలెన్స్ చేసి సుభాష్ వాళ్ళే చెప్పా ఓకే ఇదేంటి. ఫస్ట్ టైం అండి, నాకు కూడా తెలియదు ఈ విషయం, ఒక కొత్త విషయం తెలిసింది. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆఫర్లు చేసుకోవడం అంటే చిన్న విషయం కాదండి అది. అంటే బయట ఇండస్ట్రీ వాళ్ళు ఏమనుకుంటారంటే కొంచెం గర్వం ఉంది, ప్రౌడిష్గా ఫీల్ అవుతుంది, ఎందుకు వదిలేసుకుంటుంది అని చెప్పి నెక్స్ట్ ఏమైనా ఆఫర్లు రావాలన్నా సరే రావు కదా, చాలా పెద్ద స్టెప్ వేసుకున్నట్టు. కానీ తను ఇదేంటంటే చెప్పడం చాలా పొలైట్గా చెప్తుంది. అలా చెప్పే వర్షన్ బాగా చెప్తుంది లేండి అది. సో ఎక్కడ ఆమెకి రాకుండా ఆగడం అంటే ఏం లేదు, ఏదో ఒకటి వస్తూనే ఉండేది. అంటే రాకుండా అవాయిడ్ అయింది ఏం లేదు ఎప్పుడు తనకి. ఆ విషయం అయితే కొన్ని నాకు తెలిసి నేను ఉన్నప్పుడు ఉన్నాయి కొన్ని, నేను రాకుండా నేను లేనప్పుడు వచ్చి ఉంటాయి, కానీ ఎప్పుడు ఆగిపోయింది లేదు. తన డెసిషన్ తీసుకోలేదు తప్ప ఆగిపోయింది రాకుండా అసలు లేవు. అందుకే రీసెంట్గా కూడా నాకు సీరియల్స్ అంటే మంచి క్యారెక్టర్స్ వస్తాయి. టచ్ వుడ్ ఎందుకో అది తెలియదు, కానీ నాతో వర్క్ చేస్తున్నప్పుడు అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అలా ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ ఇప్పుడు జీలో కానీ మాలో కానీ మంచి డైరెక్టర్స్, అంటే టాప్ సీరియల్స్ చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళకి ఆ అభిమానం ఉంటుంది, అక్క అని రాఖీ కట్టించుకుంటారు, అట్లా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు ఏ కొత్త ప్రాజెక్ట్ చేసినా అడుగుతారు, అక్క బావైనా చేస్తాడా హీరోగా, నువ్వైనా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తావా, లేకపోతే ఇది చేస్తావా. ఎందుకు ఇంటింటి గృహలక్ష్మి కూడా లాస్ట్ ఇయర్ ఎంత మంచి క్యారెక్టర్, అది ఫస్ట్ నన్ను అడిగారు, నేను షూట్కి అంటే రీఎంట్రీ కదా అది బాగుంటుంది నాకు అని అనుకున్నా. బట్ ఆ టైంలో నేను కన్సీవ్ అయ్యా. సో వద్దు మళ్ళీ ఇలాంటి స్టెప్ ఈ టైంలో, ఎందుకంటే రీఎంట్రీ ఇస్తే మళ్ళీ ఆగకూడదు. సో ఆగితే మళ్ళీ ఎందుకు, దానికంటే నా బేబీ నాకు పెద్దగా అనిపించింది. సీరియల్ లైఫ్లో మళ్ళీ వస్తూ ఉంటుంది, అలా ఎప్పుడు నాకు మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, కానీ రాకుండా అది ఎప్పుడూ లేదు. బట్ అంటే రిగ్రెట్ ఎప్పుడూ లేదు, నేను ఆపేశాను అని చెప్పేసి. నేను తీసుకున్న డిసిషన్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను హ్యాపీగా ఉన్నాను నా డిసిషన్తో, అండ్ మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. ఎండ్ ఆఫ్ ద డే మేమిద్దరం ఇంపార్టెంట్ లైఫ్లో. సో మేమిద్దరం హ్యాపీగా ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా. బట్ ఎప్పుడన్నా అంటే వదిలేసిందంటే నేను హ్యాపీగా లేను, ఎందుకు వదిలేయడం అంటే ఆప్షన్, ఒక ఆపర్చునిటీ అన్నది ఇండస్ట్రీలో ఎంత కష్టమో అది నార్మల్ పర్సన్ కి అయితే అర్థం అవ్వచ్చు, కానీ మీకు తెలుసు ఎంత స్ట్రగుల్ పడాలో ఏంటో. రావాలంటే రావాలంటే ఎంత కష్టమో అది తెలుసు. నీకు వస్తుంది ఆ అదృష్టాన్ని, నువ్వు ఎందుకు అనవసరంగా ఒక చిన్న ఎమోషన్, అంటే చిన్న ఎమోషన్ పెద్ద ఎమోషనే, బట్ అంత అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో లేము, అంత అన్మెచ్యూర్ అయితే కాదు కదా మనం. ఒక సిచ్యువేషన్ అన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రోజులు చూసి సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నాం కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, కెరీర్స్ ఎలా అవుతుంటాయి, టాప్ వెళ్ళిన వాళ్ళు ఎలా అయిపోయారు, ఏం లేదు టాప్ ఎలా, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో మన అంత అన్మెచ్యూర్డ్ కాదు. ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నా తెలిసే కానీ చాలా నేను బాధపడ్డా. నేను అలా అనుకున్నాను అని తను అలా ఉండిపోయింది, అది ఒక రకంగా నాకు నేను బాధపడ్డా, తనకు లేదు. కానీ రీసెంట్గా మా అత్తయ్య గారు వాళ్ళు, మా మదరు, నువ్వు చేస్తే బాగుంటుంది కదా, నువ్వు కనిపిస్తే బాగుంటుందా, ఎవరెవరో వస్తున్నారు అమ్మాయిలు, నువ్వెందుకు కనపడట్లేదు, మళ్ళీ స్టార్ట్ చేయి, దానివి కూడా కొంచెం పెద్దగా అవుతుంది కదా అంటే ఇంకా మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేసాం. మీ ఇంట్లో వాళ్ళే కదా, బయట ఫ్యాన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ అంజలి గారు అంటే ఆవిడ మళ్ళీ కావాలని ఆఫర్లు వదిలేసుకుంటున్నారా, లేకపోతే రావడం ఇష్టం లేదా, అట్లా ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే మీ కెరీర్, ఇద్దరు కెరీర్లో చూసుకుంటే ఏదో
ఐ మీన్ ఆఫర్లు రాక లేకపోతే చేయలేక కాదు, మీ అంతటి మీరే వదులుకుంటున్నారు చాలా మంది కలెక్టివ్గా. సో అంత మంచి ఆపర్చునిటీ వస్తున్నా ఎందుకని మీరు? ఎందుకని ఏం లేదు, అంటే అదే నేను తీసుకున్న డిసిషన్ ఒక్కటే ఏంటంటే పవన్ మళ్ళీ బిజీ, అంటే ఆయన ఎంత బిజీగా ఉన్నారో, ఎన్ని 100 days సినిమాలు చేశారో అంటే మేబీ ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు హనుమాన్ జంక్షన్ ఆయన చిన్నప్పుడు అర్జున్ చేశారు, తర్వాత 16 వన్ ఆఫ్ ద హీరో, అల్లరి నరేష్ గారు జూనియర్స్ చాలా సినిమాలు చేశారు ఆయన, అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ చాలా. కానీ తర్వాత ఏమైందంటే సడన్గా నేను బ్రేక్ తీసుకొని ఒక పక్క చెన్నై, ఒక పక్క కేరళ, అక్కడ కూడా హీరోగా చేశారు ఆయన. కానీ ఏమైందంటే ఇక్కడ జనాలకు తెలియదు కదా ఆ సంగతి. ఒకేసారి 2 పడవలు అనుకోవడం. అది ఒకసారి 2 పడవలు కాదు, అక్కడ ఏంటంటే వేరే లాంగ్వేజ్కి వెళ్ళాను, సినిమాలు చేశాను, బట్ ఆడలేదు. సినిమా ఆడితేనే కదా బేసిక్గా. ఇప్పుడు టీవీ అంటే రన్నింగ్లో చాలు తెలుస్తూ ఉంటుంది, ఆడియన్స్ ఇమీడియట్ తెలుస్తుంది. సినిమా అంతా కంప్లీట్ అయ్యి ప్రాపర్ టైం రిలీజ్ అయ్యి పబ్లిసిటీ అయితే కానీ ఆడియన్స్ సినిమా ఉందని తెలియదు. సో అలా 2 లాంగ్వేజ్ల్లో చేస్తున్నాం, వర్కౌట్ అవ్వట్లేదు, అక్కడ డిలే అయిపోయింది, దాంతో ఇక్కడ ఎవరికి తెలియలేదు, ఇక్కడ గ్యాప్ అయిపోయింది బాగా. సో ఆ టైంలో మా పెళ్ళి అనుకున్న టైంలో నేను చాలా బిజీగా ఉన్నా. సో ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కువ నన్ను రికగ్నైజ్ చేయడము అట్లా అని నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొన్ని సిచ్యువేషన్స్లో అట్లా ఉంటుంది కదా, ఆ టైంలో నేను వద్దు, మళ్ళీ ఆయన బిజీ అయ్యే తర్వాత ఆషికి 2 ఒకటి రిలీజ్ అయింది, అదొక ఇంపాక్ట్ బాగుంది ఆ బ్రెయిన్లో, అదొకటి ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయి గుర్తుంది మీకు స్టోరీ ఆషికి 2, అదొకటి కరెక్ట్ టైంలో ఇదైంది, అది మైండ్లోకి ఎక్కిచ్చేస్తుంది గట్టిగా, నాకు కూడా చెప్పకుండా ఇలాంటి డెసిషన్ తీసేసుకుంది. అంటే ఇంకా సర్లే ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మనకి లైఫ్ ఇంపార్టెంట్, సర్లే బిజీ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కదా, వద్దు ఆపేద్దాం, తను మళ్ళీ ఎక్కడ బాగా తెలిసే వరకు ఆపేద్దాంలే అన్నట్టు బ్రేక్ తీసేసుకున్నా. అనుకున్నారా మీరు ఆవిడ నుంచి ఇలాంటి డిసిషన్ తీసుకుంటుందని మీరు అనుకున్నారా? లేదంటే అడుగుతున్నాయి ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే ఆ క్యారెక్టర్ కొంచెం దీనికోసం చూస్తున్నా, కొంచెం మంచి బెటర్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది కదా, మళ్ళీ నా రీఎంట్రీ కదా కొంచెం గ్యాప్ తీసుకొని వెళ్తున్నా, ఇలా చెప్పేది అంతే తప్ప. సరే ఓకే, తన సెక్షన్లో తనకి గ్రిప్ ఉంది, నేను దాని డెసిషన్ తీసుకోలేను, ఆ ఇంపాక్ట్ ఇది దీని గురించి. సో అందుకని అవునా ఓకే అని వదిలేసేమన్నది. బట్ ఆ సెక్షన్ నాకు తెలిసి ఉంటే, నాకు గ్రిప్ ఉంటే అది ఏంటి అవన్నీ నేను మాట్లాడచ్చు, నాకు అది తెలియనప్పుడు ఎంటర్ అవ్వకూడదు. సో తనకే బాగా తెలుసా, నేను దాని మీద ఎక్కువ పట్టించుకునేవాడిని కదా. తర్వాత ఇది రివీల్ అయింది ఇంకా. బట్ సినిమా అంటే టీవీ ఐ మీన్ ఆర్టిస్ట్ పరంగా వీటి పరంగా కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ ఆ గ్యాప్లో మేము చాలా చేస్తాం, ఒక ఈవెంట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం, సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం, బిజీ. బస్ యాజ్ ఆర్టిస్ట్గా ఫేస్ ఆడియన్స్ దగ్గరికి కొంచెం దూరం అయింది అంతే. ఇద్దరు కలిపి చేస్తే చూడాలని చాలా మంది అనుకుంటున్నారు, సీరియల్ అవని సినిమా అవని రీసెంట్ గా వస్తే బాగుంటుంది మీ నుంచి. అంటే పవన్ కి ఆల్మోస్ట్ ఒక 6-7 years నుంచి ఈవెన్ మన జీవీలో కానీ మా టీవీలో కానీ అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ మా ఫ్రెండ్సే ఉన్నారు, అంటే ఆర్టిస్ట్లే ఉన్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు కూడా నాతో పాటు వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ మంచి డైరెక్టర్స్, వాళ్ళు ఎప్పుడు కొత్త స్టార్ట్ చేసిన అడుగుతారు, అక్క బావని హీరోగా పెట్టచ్చు కదా, మళ్ళీ మేము ఎక్కడి నుంచో ఈయనకి ఎలా అంటే సినిమా కదా, మళ్ళీ సీరియల్ అయితే మళ్ళీ ఫుల్ బిజీ ఇట్లే అయిపోతుందేమో, ఆయనకి ఇష్టం సినిమాలు. అంటే చాలా మంది సినిమాని సీరియల్కి వచ్చిన అనుకున్నారు. అంటే ఏం లేదు, మనం సినిమాలు చేస్తూనే ఉంటాము, కానీ ఏంటంటే సీరియల్కి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డేస్ ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ కమిట్ అయ్యామనుకోండి, ఈ డేస్ని మళ్ళీ మనం సినిమాలకి అడ్జస్ట్ వాళ్ళు ఎలా అంటే సడన్గా డేట్స్ ఉంటాయి, వీళ్ళు చాలా ప్లాన్డ్గా ఉంటారు. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ వదలేమంటే కమిట్ అయిన తర్వాత ఒకటి చేద్దామని ఫ్రెండ్స్ అంతా ఓకే అనుకుని చేద్దామని కూడా ప్రిపేర్ అయిపోయి దిగాం కూడా, అప్పుడే సర్లేరు వచ్చింది. ఆ టైంలో అది డిలే అయిపోయి సినిమాలు పడ్డాయి. ఓకే సో ఇంకా దేవుడు ఇంకా ఇక్కడ ఏదో రాసి పెట్టున్నాడు ఇంకొంచెం అని చెప్పి ఆటోమేటిక్, అంటే నేను ప్రిపేర్ అయినా అది ఆటోమేటిక్ వెనక్కి వెళ్ళిపోయి సీరియల్ సినిమా వచ్చి పడింది, వాళ్ళ వెళ్ళిపోవడం ఇలా జరిగింది. సో దీనికి ఏదో రాసి పెట్టున్నాడు అని చెప్పేసి ఇంకా అట్లా కంటిన్యూ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఆవిడ మీకు ఏదైనా ఒక పని ఐ మీన్ ఒక సినిమా కానీ ఒక సీరియల్ ఏదైనా సంథింగ్ చెయ్యి అది చెయ్యి అన్నప్పుడు అంటే చేయొచ్చు కదా అన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే మీరు లోపల ఎట్లా ఫీల్ అవుతారు? బయటకు ఓకే అని ఏం చెప్తున్నారు, లోపల ఎట్లా అంటే నా కెరీర్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అట్లా అలా అట్లా లేదు. తనకి జడ్జిమెంట్ అంటే ఫస్ట్ తనకి సినిమా పరంగా అంటే ఓకే, సినిమా ఇంటర్నల్గా ప్రొడక్షన్ పరంగా ఎట్లా పక్కన పెడితే సినిమా పరంగా సినిమాలు చూసి 10 ఏళ్ల క్రితమే రివ్యూలు చెప్పి పెట్టేదంటే అర్థం చేసుకుని సినిమా ఎలా చూసేది. ఆ రివ్యూలు చెప్పి పెట్టే రేంజ్లో అతనికి జడ్జిమెంట్ ఉంది, ఒక కథ కానీ ఇలా చేసి ఆడియన్స్ ఎలా ఉంటుంది, ఆ జడ్జిమెంట్స్ బాగున్నాయి. సో సినిమా ఇలా వచ్చిందంటే ఏంటి కాంబినేషన్ అంటే ఒక ఆడియన్గా ఈ సినిమాకి వెళ్తాను వెళ్ళనా, ఒక ఆడియన్గా ఈ సినిమా నాకు పోస్టర్ కనిపిస్తే సినిమాకి టికెట్ కొంటే వెళ్తాను వెళ్ళనా, నువ్వు ఈ సినిమా చేయడం నీకు ఉపయోగమా, ఈ వర్షన్ అనలైజింగ్ బాగుంటుంది. సో అందుకని తను చెప్పినట్టు ఒకసారి ఏమైనా చేస్తే ఏంటి చేయకపోతాం డిస్కషన్ అవుతుంది తప్ప నాకు చెప్తుంది ఏంటి అనే వర్షన్ ఉండదు. సినిమా పబ్లిక్ లేదు, ఆయన ఇష్టానికి నేను ఎప్పుడు కాదన్న, కాకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం.
ఇందులో ఏంటి ప్లస్, ఇందులో ఏంటి మైనస్, ఎందుకు మనము వెయిట్ చేయొచ్చు, లేదా ఈ క్యారెక్టర్ వల్ల నీకు ఏంటి అంటే ఫస్ట్ టైం చేస్తున్నాడు కదా కొంచెం మంచి క్యారెక్టర్ వెళ్ళాలి అలా ఉండేది. అండ్ నేను కూడా ఎప్పుడు నువ్వు ఇదే చెయ్యి లేదంటే నువ్వు ఇదే చెయ్యి అని చెప్పి నేను కూడా ఎప్పుడు తనని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే తనకి ఏది ఇష్టమో అందులో ఉంటే బెటర్ కదా. అలాంటి డిస్కషన్స్ జరిగాయి కానీ లేదు లేదు నువ్వు అది మాన ఇక్కడే ఉండని ఎప్పుడు రాలే మా ఇద్దరి మధ్యలో. అంటే ఇప్పుడు చందమామకు థర్డ్ ఇయర్ అనుకుంటున్నాను. అవును, ఇప్పుడు థర్డ్ ఇయర్. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మొత్తం? అంటే పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్ ఏమన్నా చేంజ్ అయిందా ఇద్దరివి? అసలు కంప్లీట్గా ఇవేమైనా పట్టించుకునే అవసరమే లేదు, అసలు ఆ మైండే రాదు. పిల్లలు పుట్టాక మారుతారు అంటారు కదా, దాని మొహం చూస్తే చాలు ఇక అన్నీ మర్చిపోవడమే. అంటే మేమే కాదండి, చాలామంది దానిని వాళ్ళ పాపలాగా రిసీవ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇప్పుడు మేమిద్దరం ఓకే ఇంత కష్టపడి ఇంత జర్నీ చేసి వచ్చాము, బట్ మాకంటే ఎక్కువ దానికి జనాలు అంత ప్రేమ అంత రికగ్నేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చందమామ మమ్మీ చందమామ డాడీ అలా అయింది. పవన్ అంటే మనం ఎంత కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడితే కానీ మనకు ఒక పేరు వచ్చింది, దీనికేమో ఇప్పుడే వచ్చింది పేరు అంటాడు. సో అది ఎంత అంటే ఎలా చెప్పాలి, ఏ రోజు దానివి మాకు ఇబ్బంది కలగజేయలేదండి. ఏ విషయమైనా దేవుడు ఎందుకో దానికి అన్నిట్లో అంటే ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లు ఉన్నా దానివి మాత్రం బాగుంటుంది. ఇప్పుడు నా డెలివరీ టైంలోనే ఇక రేపు డెలివరీ వెళ్తున్నామన్నగా నాకు కోవిడ్ పాజిటివ్. ఇక అది ఫస్ట్ 2020లో ఊరికి నేను టెస్ట్ ఇచ్చి రావాలి కదా పెద్ద హాస్పిటల్స్లో. ఆ టెస్ట్ ఇచ్చేసి వచ్చాను, అన్ని బ్యాగులు సర్దేసుకున్నాను, రేపు హాస్పిటల్కి వెళ్ళిపోతా అని చెప్పి అందరం తింటున్నాము. నైట్ డాక్టర్ 11 o'clock కాల్ చేసి అంజలి నేను నీకు ఆపరేషన్ చేయలేను, నువ్వు టెస్టెడ్ పాజిటివ్ అని అంది. నాకు ఒక్క నిమిషం అర్థం కాల. మీ ఇద్దరమే ఉండేవాళ్ళం ఇంట్లో, అసలు ఎవ్వరూ నాతో ఉండేవాళ్ళు కాదు. నాకు అంత భయం, అంత జాగ్రత్తగా ఇద్దరం ఇక్కడ మణికొండలో వేరే అపార్ట్మెంట్ కొనుక్కున్నాము, అందులో మేము ఇద్దరమే ఉండేవాళ్ళం. నాకు అసలు ఏం అర్థం కాల. ఇంట్లోంచి అందరినీ పంపించేసా, ఎవ్వరికీ చెప్పలా. ఇంకా పవన్ వచ్చాడు అప్పుడే, పవన్కి మాత్రం చెప్పాను ఇలా ఉంది అందరినీ పంపించేసి. ఇంకోటి ఏంటంటే అప్పటికే నాకు 10 months, లోపలేమో బుడ్డది పేగేసుకుని ఉంది. అంతకుముందే నా ఫ్రెండ్ డాటర్ అలాగే చనిపోయింది. ఇంకోటి ఏంటి 10 months అయితే బేబీ లోపల మోషన్ వెళ్ళి తింటే కూడా చనిపోతారంట, అలా ఇంకొక ఫ్రెండ్కి అయింది. ఇవన్నీ టెన్షన్స్. నాకు సిమ్టమ్స్ లేవు, డాక్టర్ ఏమో చేయనంది ఫస్ట్ కోవిడ్. అంత టెన్షన్లో కూడా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మేమిద్దరం ఇంట్లో ఉండి ఎవరికి చెప్పకుండా మళ్ళీ ఒక 15 days ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఆ డాక్టర్ ఆవిడ కొంచెం కన్విన్స్ అయ్యి అట్లా అయ్యి నేను ఒక్కరిదాన్నే అసలు లిటరలీ హాస్పిటల్లో నేను ఒక్కరిదాన్నే ఉన్నా. ఒక విండో లేదు ఏం లేదు, సర్జరీ అయింది. పాపను అసలు డెలివరీ అయిన తర్వాత నేను చూడలే. వద్దమ్మా నువ్వు పాజిటివ్ కదా అని తీసుకొని వెళ్ళిపోయారు. దానికి 21 days నేను అసలు పాలు కూడా ఇవ్వలే, చూడలేదు, ముట్టుకోలేదు నేను దానిని. అలా ఉన్నప్పుడు కూడా మామూలుగా పిల్లలకి కూడా కోవిడ్ పాజిటివ్ వస్తుందట, కానీ లక్కీలీ దానికి అలా కానీ జాయింట్ ఏం లేదు. ఎప్పుడు పాపం అంటే మనకుండే దానికంటే పిల్లలకుంటే మనం ఇంకా టెన్షన్ తీసుకోవాలి, అట్లా కూడా ఇప్పుడు టెన్షన్ లేదు. ఏ విషయంలో కూడా దేవుడు దాన్ని ఏమంటారు చాలా బాగా చూసారు. అండ్ అది పుట్టిన తర్వాత మేము చాలా మారాం, చాలా మారాం. సో హ్యాపీ. యాక్చువల్గా మీరు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చేస్తారండి. మీరు ఏంటంటే మంచి సినిమాలే చేశారు, చిన్నవేం కాదు, అవే మర్చిపోయే సినిమాలు కూడా కాదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూసుకుంటే ఐ మీన్ ఏమనిపిస్తుంది మీకు? మధ్యలో బ్రేక్లు వచ్చినాయి, అదే మధ్యలో తప్పులు చేశారనిపిస్తుంది. తప్పులు ఇన్ సెన్స్ అంటే అది ఎలా చెప్పాలంటే నేను నా 9th classలో 16 అనే మూవీ. సో అప్పుడు ఆ ఏజ్లో సినిమా షూటింగ్కి వెళ్ళామో వచ్చా అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే షూటింగ్ అంటే తెలియదు, సినిమా హిట్ అంటే తెలియదు, ఫ్లాప్ అంటే తెలియదు. హిట్ అయితే ఏమో వస్తుంది తెలియదు, ఫ్లాప్ అయితే ఏమో అంటే పడి ఉంటే ఆ హిట్ వాల్యూ, ఆ హిట్ వల్ల ఏమేం చేయొచ్చు, ఆ వచ్చిన ఫేమ్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఇవన్నీ ఐడియా ఉంటాయి. ఏం తెలియదు, వెళ్ళామా స్కూల్ నుంచి వెళ్ళామా షూటింగ్ చేసి వచ్చాము. అప్పుడు కిరణ్ అని మా డాన్స్ మాస్టర్ ఉంటారు, ఆయన డాన్స్ నేర్పించింది అంతా. ఇంకా ఆయన వెళ్తూ ఉంటే ఇట్లా ఒక ఆప్షన్ ఉంది అంటే నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు నాగేశ్వర రెడ్డి గారు కూడా మరీ చిన్న పిల్లోడు ఉన్నాడే అని చెప్పేసి, కానీ ఆయనకి నా డాన్స్ ఇష్టమై నన్ను వదులుకోలేక ఈ నెట్లో ఒకటి పెట్టాలని చెప్పి ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు ఎవరొద్దన్నా. సో అంత ఏజ్లో సక్సెస్ చూసేసరికి అంటే సక్సెస్ అని నాకు తెలియదు ఆబ్వియస్గా. తర్వాత హనుమాన్ జంక్షన్ మూవీ కమిట్ అయ్యాను. నా కోసం మోహన్ రాజా గారు ఎడిటర్ మోహన్ గారు సినిమా చూసి నన్ను పిలిపించారు. ఆ సినిమా చేసి ఆ షూటింగ్లో ఫస్ట్ టైం వచ్చి సార్ అప్పుడు ఫోటోలు కెమెరాలు కాదుగా సార్ ఆటోగ్రాఫ్ అని నన్ను అన్నాను. మిమ్మల్ని సార్ నన్ను ఎందుకు ఆటోగ్రాఫ్ అడుగుతున్నా అంటే అది కూడా తెలియదు, అంత ఇదిగా ఉన్నాం. సో ఆ టైంలో నాకు ప్రాపర్గా ఒక గైడెన్స్ లేదా ప్రాపర్గా ప్లానింగ్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవాలని కూడా అంటే ఇప్పుడు ఇది వచ్చింది, ఇది ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది, ఎలాంటి కమిట్ అయితే బాగుంటుంది, ఇప్పుడున్న ఏజ్కి ఎలాంటి మనం రోల్స్ చేస్తే లాంగ్ రన్ ఉంటుంది, ఈ ప్లానింగ్ అంతా నాకు లేదు. అంటే సినిమా ఇంట్లో కూడా లేదు కదా, ఆ ప్లానింగ్ చేసేది లేక అది ఉండుంటే
అది ఉండుంటే నేను ఇంకో వేరే స్టేజ్లో ఉండేవాడిని కదా. అది లేక అది మిస్ చేసుకున్నాను, ఆ ప్రాపర్ ప్లానింగ్ లేక అనేది బాధపడుతుంటాను. బట్ కానీ ఏంటంటే నేను డిఫరెంట్ లాంగ్వేజెస్లో చేశాను. తెలుగు స్టేట్ సినిమాలు చేశాను, తమిళ్ స్టేట్ సినిమాలు చేశాను, మలయాళం స్టేట్ సినిమాలు చేశాను, కన్నడ స్టేట్ సినిమాలు చేశాను. హీరో మీరు అప్పుడే ప్యాన్ ఇండియా హీరో ఆర్టిస్ట్. బట్ సక్సెస్ ఉంటేనే తెలిసేది ఇటుపక్క కూడా. సో చెన్నైలో అంటే బౌండరీస్ ఏం లేవు ఇప్పుడైతే. ఇప్పుడు బౌండరీస్ లేవు. అప్పుడు ఏంటంటే సినిమా అంటే ఇప్పుడు సినిమా ఆడినా ఆడకపోయినా ఓటీటీ వస్తే అందరూ చూసేవారు, అందరూ చూస్తున్నారు ఇప్పుడు. అవును. సో ఓకే వీడియో ఆ సినిమా ఆ లాంగ్వేజ్ సినిమాలు చేస్తే తెలిసిపోద్ది. అప్పుడు హిట్ అయితే కానీ పక్క లాంగ్వేజ్కి రావు. తమిళ హిట్ అయితే కానీ తెలుగులో తెలియదు, సో మలయాళం హిట్ అయితే కానీ ఇక్కడ వరకు తెలియదు. అక్కడ హిట్ అయితే బాగుంటుంది, మన మైలేజ్ కూడా బాగుంటుంది, తెలుగులో కూడా డ్యూయల్ లాంగ్వేజ్ చేసుకోవచ్చు అనే కాన్సన్ట్రేషన్తో అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. శివకాశి చేశాక అది అర్జున్ గారి సినిమా, కానీ ఆడలేదు, వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ న్యూట్రల్గా వచ్చాను. బట్ ఏంటంటే నాకు అన్ని లాంగ్వేజ్లో చేసిన సాటిస్ఫాక్షన్. ఇప్పుడు కరెక్ట్గా సినిమా పడిందంటే మల్టీ లాంగ్వేజ్లో నేను అన్ని లాంగ్వేజ్లు మాట్లాడగలను, డబ్బింగ్ కూడా చెప్పగలను. అన్ని లాంగ్వేజ్లో అడుకోసారి ప్రపోజ్ చేయండి, మీకు వచ్చిన అన్ని లాంగ్వేజ్లో ఒకసారి. గుడ్ ఐడియా, చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ఉన్న కాదలికరేం. ఇది ఏం భాష? నా ఉన్న తమిళ్. నా నిన్ను ప్రీతిస్తేని కన్నడ. ఓకే. ഞാൻ ఉన్న స్నేహితును. స్నేహం అన్నావు ఏంటి? లవ్ కదా. మలయాళంలో స్నేహితును అంటారమ్మా. ఓకే ఓకే. సో అట్లా అయిపోయినాయి. ఆయనకు వచ్చి 4 లాంగ్వేజ్లు చెప్పేసాడు. హిందీ కూడా కావాలి ఇప్పుడు? హిందీలో సినిమా చేయలేదే. ఇందులో చేయలేదు. అవును. ఒకటి ఎమోషనల్గా ఏమన్నా చెప్పాలి ఆవిడకి? ఇప్పుడు ఎమోషనల్ కష్టమే. ఎప్పుడు అంటే ఏ ఎమోషనల్ అంటే ఒకటేంటే ఆవిడకి మీరు ఇప్పటివరకు చెప్పకుండా ఉన్నది, చెప్పాలనిపించింది ఆ 4 లాంగ్వేజ్లో మిక్స్ చేసి చెప్పు. అబ్బా బాగుందండి ఐడియా. ఏదో అవును, నాకు చెప్పాలనుకున్నవి ఏవి చెప్పడు. చెప్పు అలాంటిది. ఏదైనా ఒకటి చెప్పాలనుకున్నది ఏమన్నా ఆయన నీకు ఒక అవకాశం ఇచ్చారు ఇందులో అన్ని లాంగ్వేజ్లో. దాని సగం సగం నాకు అర్థం కాదు కాబట్టి నువ్వు నన్ను తిట్టినా నేను ఏమనలేను. దొరికిపోతున్నాయి. లేదు, ముందు మాకు అది మొత్తం తెలుగులో చెప్పిన తర్వాత అది 4 లాంగ్వేజ్ మిక్స్ చేసి చెప్పాలి మీరు. అంటే నేను ఆమెకు ఓపెన్ బుక్. ఆమెకి ఏదో ఒక వర్డ్ ఏదో ఒకటి తీసుకుని ఆవిడకి ఏమైనా చెప్పాలి. మీరు ఆవిడకి ఓపెన్ బుక్, కానీ మాకు వినాలనుకుంటున్నాం మేము, మీరు ఆవిడకి ఏం చెప్పాలనుకుంటున్నారు. నేను ఉన్న రొంబ 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 స్నేహితును. అది అదే కానీ ఇందాక చెప్పింది మళ్ళీ బ్రేక్ ఇచ్చి చెప్పావు దానికి. చాలా 4 లాంగ్వేజ్లో చెప్పి. ఓకే ఏదో చెప్తున్నారండి. చెప్పు. మీరు ఫోర్స్ చేస్తున్నారు చెప్పండి. ప్రేమ ఉంటే ఫోర్స్ చేయకపోతే వస్తుంది. ఇప్పుడు ప్రేమ కదా, ఎమోషన్ అంటే ఏ ఎమోషన్లో చెప్పాలి? ఏ ఎమోషన్లో ఇప్పుడు చిన్నపిల్లలని చెప్తారండి ఐ లవ్ యూ అని, అట్లా కాకుండా మీరు డిఫరెంట్ గా అడిగారు. మా అమ్మాయి రోజు కొన్నిసార్లు చెప్తున్నా. అదే బిస్కెట్లు నేను వేసి ఉంటే ఇప్పటికి నాకు 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అవును అదైతే నిజమే. కానీ ఈవిలాగా ఉంటారు కదా. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా అండి, వైఫ్ అని లేదుగా. ఎంతో మంది రావడం వేరు, ఒక దేవత పక్కన ఉండడం వేరు. మీ లైఫ్ లో ఒక దేవత, మీ లైఫ్ లో. అది వెంకీ ఇప్పుడు గుళ్ళోనే ఉండలేం కదండి. హే భగవాన్. 10 అయిపోయినాయి మొత్తం. లేదండి 50 అయిపోయాడు. ఈ ఒక్క మాట 100 వేసుకుంటారా మీరు? ఈ ఒక్క మాటకి 1000. సరే అట్లా ఉంటుంది. ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు ఆయనే. మీరు 4 లాంగ్వేజ్లు పర్ఫెక్ట్ గా ఉన్నారు, అన్ని లాంగ్వేజ్లు. ఈ ఎమోషన్ ఫీల్తో అవుతారండి, ఇంకేడ చేయాలన్న ఊపు ఉత్సాహం. సరే రెడీ. అంటే చెప్పాల్సిన వాళ్ళు అవుతుంటే ఇంకేమొస్తుంది ఆ ఎమోషన్? అరే నవ్వుతూ చచ్చిపోతుంది సార్ ఆ ఎమోషన్, అరే చచ్చిపోతుంది. నవ్వుతూ చూడడం కూడా తప్పేనా? సీరియస్ గా చూడాలా ఇప్పుడు నిన్ను? సరే చెప్పు. బుజ్జి అది ఎంత మరి ఎలా చెప్తారు? మీరు బుజ్జి అనేటప్పటికి ఆర్టిస్ట్ కదా, ఆవిడలో ఉన్న అంజలి గారు బయటకు వస్తున్నారు. మీరు బుజ్జి అని బయటికి వెళ్ళిపోతా వస్తే నేను ఉండలేను. లోపల உண்ணா వస్తే. சரி ஏம் ராத்ல చెప్పు. நான் வந்து ரொம்ப 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 யோசிப்பேன் உன்னை பற்றி. பட் சில விஷயங்கள் நீ இல்லாமல் நான் இல்லை, அப்படி நான் யோசிக்கவே முடியாது, பண்ணவும் முடியாது. அப்படி யோசிச்சனால தான் நம்ம இப்படி ஒரு ஹாப்பியாக வாழிட்டு இருக்கோம். ஸோ இந்த அளவுக்கு ஒரு நல்ல வாழ்க்கை எனக்கு கொடுத்துறதுக்கு ரொம்ப ரொம்ப நன்றி. థ్యాంక్ యూ. నల్ల వాల్కేర్ ఏదో అంటున్నారు పాప. నీకు అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు. ఇది ఓకే సూపర్. కొంచెం అర్థమైంది నాకు. సరే సరే చెప్పు, కొంచెం అర్థమైంది. வாழ்க்கை అంటే జీవితం. అదే జీవితం. ఓకే సూపర్. అట్లా నువ్వు లేకుండా నేను లేను,
ఏదేదో చెప్పాడు మధ్యలో ఓ మధ్యలో నీకు అర్థం కాలేదు ఎవరి ఇన్ని రోజులు తమిళ వచ్చి అంటుంది. అరే మోర్ యాక్షన్ చేయకు, నువ్వు చెప్పలేదా నేను లేకుండా ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటి చెప్పు. మళ్ళీ చెప్పు. మర్చిపోయా. నేను మర్చిపోయా. సరే ఓకే, రివైండ్ చేసి చూసుకో. సరే నువ్వేం చెప్పావు అది మాకు మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్పు. అది ఆ ఎమోషన్ నేను మళ్ళీ చెప్పలేను. ఎమోషనల్ వదిలేదు, మీ డైలాగ్ చెప్పండి చాలు. మేము Emotional emotional గా వదిలేదు. మేము- చెప్పిన వాడు చెప్పిన ఎమోషనల్ ఫీల్ అవుతాం. నేను చెప్పానంటే తనలాగా నేను చాలా చాలా ఆలోచిస్తుంటా, అదెందుకు ఇదెందుకు ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా ఆలోచిస్తాను. బట్ తను ఆలోచించే విధానం, తను ఒకదాన్ని ఎలా ప్లాన్ చేసే విధానం అది నిజంగా నాకు రాదు. అప్పుడు నేను తిట్టుకున్న తర్వాత అయినా సరే ఆ ప్లానింగ్ వల్ల, ఆలోచనల వల్ల, అవి చేసే విధానం వల్ల మన లైఫ్ చాలా బాగుంది. అలా ఉండడం వల్ల ఇప్పుడు మన జీవితం చాలా బాగుంది. మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామని చెప్పి చాలా పెద్ద విషయమే చెప్పాడండి. టైం కావాలని చెప్పారు కానీ ఈ రేంజ్లో చెప్పారు. బాగా చెప్పారు. అబ్బా నువ్వు చెప్పాలి. మీరు కూడా ఒకటి అని చెప్పండి. ఇప్పుడు మీరు తెలుగులో చెప్పండి డైరెక్ట్. మీరు తెలుగులో నేను తెలుగులో చెప్తాను, ఎందుకంటే నేను తమిళ మలయాళంలో నేను చెప్పలేను. చెప్తే నాకే అర్థం కాదు ఫస్ట్. వెరీ గుడ్. అంతే. ఏం చెప్తా, ఎప్పుడు నేనే చెప్తాను వెంకీ గారు. సర్ప్రైజ్లు ప్లాన్లు నేనే చెప్తా. బట్ ఏంటంటే అది లేనందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాను. గుడ్, నీకు అది మర్చిపోతున్నావు బేసిక్గా. అంటే ఇది చెప్పాలనుకున్నాను ఎప్పటి నుంచో. ఏది ఇష్టపడి చేసుకుంటారో అదే వాళ్ళ కష్టం అవుతుందండి. ఇప్పుడు నేను అలా ఫ్లట్టింగ్ కాదు, అలా అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అంటే ఉన్నారా నీకు? అంటే నువ్వు ఇంటే ఫీల్ అవుతావు అని. ఉన్నారా? నాకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వెంకీ గారు, ప్రతి ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్ ఎవరొకళ్ళు ఉంటారు. మనుషులు కాదా? ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్ అంటే చెప్పడు. లేదు నీకు తెలుసు కదా. ఏముంటుందండి, చెప్పకుండా ఆట పట్టించడం కూడా ఒక. దయచేసి ఇప్పుడు మా ఆయన అన్న మాట మీరు వింటే, మీరు ఎవరన్నా మా ఆయన గర్ల్ ఫ్రెండ్ నాకన్నా మెసేజ్ చేయండి. కామెంట్ చేయకండి, కామెంట్ చేయకండి, నాకు మెసేజ్ చేయండి. అది మొత్తానికి. సో ఎప్పుడు ఏంటంటే వితౌట్ పవన్ ఐఎమ్ నథింగ్ అండి. అంటే అది ఎలా చెప్పాలి, నాకు ఒక ఫ్రెండ్ అయినా, ఇంట్లో ఒక ఫాదర్ అయినా, ఏదైనా పవనే. సీరియస్గా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. ఏదున్నా మేము ఇద్దరం షేర్ చేసుకుంటాం, ఎక్కడికి వెళ్ళా మేము ఇద్దరం వెళ్తాం. వితౌట్ పవన్ నాకు ఇంకా అది అంటే ఏమో, ముందు లైఫ్ గుర్తులేదు, తర్వాత లైఫ్ ఊహించలేము. అట్లా ఉంటుందన్నమాట. అంతే, ఆల్ ఇన్ వన్ ఈజ్ మై ఫ్రెండ్. అంతే, అదే ఆయనకి కష్టం, కానీ నాకు చాలా ఇష్టం అది. యాక్చువల్గా ఏంటంటే ఫాదర్ ఒక ఎమోషన్ అమ్మాయిలకి. అవును. సో ఆయనకి ఈయనకి మీరు అబ్జర్వ్ చేసిన కామన్ పాయింట్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. సో ఆ బాండింగ్ అనేది మా ఇద్దరి మధ్యలో లేదు. అంటే ఆయన నన్ను స్కూల్ తీసుకెళ్లారా, నన్ను కాలేజ్లో డ్రాప్ చేశారా, నన్ను ఎవరైనా అంటే గొడవ పడ్డారా, ఇలా అంతా నాకు అసలు లేదు. అంటే ఫాదర్తో చేయించుకోవాలి, కొన్ని మిస్ అయిపోయి ఈయనతో ఏం సెలబ్రేట్ చేస్తున్నట్లు ఏం చేస్తున్నారు అంటే డాడీ ఎట్లానో స్కూల్ తీసుకెళ్లేదు, ఈయన షూటింగ్ సెట్ తీసుకెళ్ళాడు. అవును, నిజంగానే. కానీ మా బుడ్డది వచ్చాక అది అబ్జర్వ్ చేశానండి. తండ్రుల్ని అంటే కావాలని పిల్లలు, ఆడపిల్లలు అయితే పర్టికులర్గా కావాలని సాధిస్తుంటారు. అంటే సాధించడం అంటే చిన్నపిల్లలు కాబట్టి మనం ఎంజాయ్ చేస్తాం. అదంతా ఇప్పుడు నా మీద సాధిస్తుంది. అలా ఏం లేదులేండి, సాధించడం అంటే అదే ఏమున్నా చాలా ఎమోషనల్ ఉన్నారు మీ గురించి. అలా ఏం లేదు, కానీ ఏమంటారు, నాకు కోపం వచ్చినా ఆయనకే చెప్తాను. ఎవరి మీద కోపం వస్తే గడగడ గడగడ అని ఆయన మీద చూపిస్తాను. ప్రేమ వచ్చినా ఆయన మీద చూపిస్తాను. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆయన హెల్ప్ కావాలి, ఏదైనా బుక్ చేయాలన్నా ఆయన హెల్ప్ కావాలి, బ్యాంక్ వెళ్ళాలన్నా తన హెల్ప్ కావాలి, ఏదైనా సరే ఎవ్రీథింగ్. ఇంకా ఏంటి రికార్డ్ అవ్వలేదా? ఇంకోసారి చెప్పు. అది రికార్డ్ అవ్వలేదండి, ఇంకోసారి చెప్పు. నేను ఏం చెప్పాలి? ఇప్పుడు చెప్పింది రికార్డ్ అవ్వలేదంట, మధ్యలో అవసరం లేదు. సో అలా రికార్డ్ అవ్వలేదు, మళ్ళీ చెప్పు. చెప్పింది వేస్ట్ అయిపోద్ది. ఆయన పైకి వచ్చి మళ్ళీ కట్ చేసి మళ్ళీ పైన వెళ్ళాను. రికార్డ్ అవ్వలేదా? అవ్వలేదంట, మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పింది ఇప్పుడు నేను చెప్పను ఇంకా, అంతే. ఆయన ఆట పట్టిస్తున్నారండి మిమ్మల్ని. అదే కదా, నేను నమ్మేసా. కెమెరా ఉన్నప్పుడే ఇవన్నీ, తర్వాత మమ్మల్ని తెలుసు కదా నీకు. చూసారా, ఇది రికార్డ్ చేశారు కదా, కొంచెం బ్లాక్ అండ్ వైట్ లేసి నా ఫేస్ మీద కొంచెం రీసౌండ్ వేయండి. ఓకే ఓకే చెప్పండి. అంటే ఫాదర్ నుంచి మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఐ మీన్ ఏంటంటే అలా అవ్వాలి, ఇలా అవ్వాలని అనుకున్నారు కదా, స్కూల్కి తీసుకువెళ్ళాలి, ఆయన ఉంటే ఇలా ఉండాలి. ఈ నుంచి డ్రీమ్ ఏం ఫుల్ఫిల్ చేస్తున్నారు మీరు పవన్ గారి దగ్గర నుంచి? సో అదే, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే డెఫినెట్గా పవన్ని అడిగి వెళ్ళడం, పవన్ డ్రాప్ చేయడం, పవన్ తీసుకురావడం. లేదంటే నాకు ఒక ఫోన్ రీఛార్జ్ అయిపోయినా ఆయనే చూసుకోవాలి, బ్యాంక్కి తీసుకెళ్ళాలన్నా ఆయన. అంటే నాకు అవన్నీ వెళ్ళి అంతా తెలీదు. సో అట్లా ఏదున్నా పవనే. ఒక డ్రెస్ సెలెక్ట్ చేయాలన్నా తనని తీసుకెళ్తాను.
ఏదన్నా ఒక హెయిర్ స్టైల్ చేసుకోవాలన్నా ఎలా అడుగుతాం మనం? అలా అంతా ఆయన తెలుసు, కానీ కెమెరా ఉందని ఓవరాక్షన్ చేస్తున్నాడు అంతే. సో అట్లా నాకు అన్నీ తనే ఉంటాడు నా విషయంలో. అయితే అసలు నాకు ఈ రెండిట్లో ఏది బాగుంది, ఇది బాగుంది, అయితే ఇది నేను తీసుకుంటా. నేను ఫాదర్ అంటే కూడా ఇప్పుడు దాన్వి ఉంది, ఎవరో అవసరం లేదు, దాన్వి ఉంది 2 డ్రెస్సులు తెస్తుంది, ఇది వేసుకోనా నాన్న, ఇది వేసుకోని అంటది, ఈయన ఇది వేసుకో అంటాడు, ఓకే అని ఇది వేసుకుంటుంది. అదంతే బై డిఫాల్ట్. ఈ డిఫాల్ట్ అక్కడి నుంచి వచ్చిందా? ఓకే, దీని డిఫాల్ట్ ఏదో అనుకున్నా. అవును. అంటే చాలా మంది ఏంటంటే పాపలో మీ ఇద్దరు క్వాలిటీస్ మిక్స్ అయినాయి అని చెప్పి కామెంట్లు చాలా మంది పెడుతున్నారు. సో ఏమనిపిస్తుంది మీకు అట్లా చూసి? అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ క్వాలిటీస్ వస్తాయి అనుకోండి, అబ్బా సగం సగం మిక్స్ అయినాయి అని దానికి ఏదైతే ప్లస్ అని ఆడియన్స్ అంటారో, దానికి ఏవైతే దానివి ఇది సూపర్ అంటారు చూసా, అవి నా క్వాలిటీస్, అదే హ్యాపీగా ఉంటుంది. నేను ఇంకా ఏమని ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా? అన్నీ అంటే దానికి బాగున్నాయి అంటారు, ఇలా అంటారు. పాపం వాళ్ళ అమ్మాయి అన్ని కష్టపడి చేస్తుంది, అన్ని తెప్పిస్తుంది, దాన్ని అలా రెడీ చేస్తుంది, టైం తీసుకుంటుంది. నా గురించి క్వాలిటీ గురించి, డ్రెస్సుల గురించి కాదు, అదే ఖచ్చితంగా నీ పేరే 1000%. బృందావనం మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తుందా మీకు? ఈయన వేణుమాధవ్ గారు ఇట్లా చేస్తే నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది అని డైలాగ్ చెప్తాడు సార్. అవును, అప్పుడు మీరు చెప్పాలి, మీ పాస్ట్ నాకు అర్థమైందని చెప్పాలి మీరు. నేను ఫ్యూచర్ ఏంటి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అంటే స్మూత్ గా బాధపడకుండా చెప్తారు అనమాట. సో అట్లా నేను అంతా చేశాను దానికి అని పొగుడతాడేమో అనుకుంటే ఇలా తిట్టావు నువ్వు నన్ను. ఏం కాదు, ఇద్దరు క్వాలిటీస్ వచ్చినాయి. నాకైతే అనిపిస్తారే మేము కూడా దాన్ని పొగిడాను, నన్ను పొగిడాను అనుకో, వాస్తవంగా అంతే, నిన్నేం తిట్టలేదు. థ్యాంక్ యూ. నన్ను గుర్తించలేదు నువ్వు. అదే రాజుగారు మనం చెప్పారు కదా, రాజుగారు చిన్న పిల్లం మంచిదంటే పెద్ద పిల్లం మంచిది కాదని కాదు, అట్లాగే ఇది కూడా నేను నాకు చెప్పాను నువ్వు మంచిదని నెగిటివ్ అని కాదు. ఇక్కడ 2 పిల్లల కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి ఇక్కడ? ఆయన లైఫ్ లో లేదు కదండి, అందుకని అట్లీస్ట్ మాట్లాడి హ్యాపీగా ఫీల్ అవుతుంది. డైలాగ్ విన్నాను, అది సడన్ గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. మ్యాచ్ అవుతుంది కదా ఇక్కడ ఈ సిచ్యువేషన్. థ్యాంక్ యూ. పవన్ గారు, ఆవిడ బర్త్డే డేట్ ఎప్పుడు? సెప్టెంబర్ 3rd. సెప్టెంబర్ 3rd. అది గుర్తుండకపోతే ఒక భర్తగా నేను బతుకుంటాను. ఆవిడ మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఎన్ని సెప్టెంబర్ 3rd వచ్చినాయి? బాగైంది 10. ఈ 10లో ది బెస్ట్ ఏంటి అంటే ఏది బాగా చేసావు? ఆవిడ బాగా హ్యాపీగా ఫీల్ అయింది ఈ 10 బర్త్డేలో. చూడండి ఎంతసేపు ఆలోచిస్తున్నారు చూసారా? అదే అదే అసలు బర్త్డేలు, సర్ప్రైజ్లు ఇలాంటివన్నీ ఈ బ్రెయిన్ కి ఉండవు. 4 ఉంటాయి. చెప్పు. ఒకసారి నువ్వు షూటింగ్ లో నేను రాను, బెంగళూరు నుంచి వచ్చాను. బా కరెక్ట్, అదే ఫస్ట్. అదే ఇప్పుడే ఏం లేదన్నారు. ఇంకే 3 ఏముండవు ఇప్పుడు, అది కూడా లేదన్నావు కదా. సరే సరే, అయితే నిజంగానే 2014లో నేను ఒక రియాలిటీ షో చేస్తున్నాను. డిస్కషన్ ఉంది ఫస్ట్ కంప్లీట్. ఆగు, నేను చెప్తా ఎందుకు ఓటింగ్ చేయండి మీరు దీనికి ఎందుకు హ్యాపీ అని నేను చెప్తా. అయితే నేను చాలా రిక్వెస్ట్ చేశాను, అంటే అప్పుడే మేము పెళ్ళి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డే నువ్వు ఉండాలి అని. ఆయనకి ఎలా అంటే షూటింగే ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, షూటింగే. నేను మరీ చెప్తా, ఏమండి పలానా రోజు మన పెళ్లి రోజు, పలానా రోజు బర్త్డే ఎక్కడ ఇవ్వకు, ఎందుకంటే అది ఇయర్లో ఒకటేసారి వస్తుంది. నీకు ఎలాగో ముందే డేట్స్ చెప్తారు, ఆ డేట్ లేదని చెప్పు, లేదా హాఫ్ డే ఇవ్వని చెప్తా. అయినా సరే అదే రోజు ఇచ్చేస్తాడు, నాకు చెప్పడు షూట్ ఉంటే. ప్రాబ్లం ఏంటంటే సినిమాలకు వచ్చేసరికి ఒక సినిమాని ఫినిష్ చేయాలంటే ఒక డైరెక్టర్ ఎన్ని కష్టాలు పడతారో మనం చూస్తున్నాం చిన్నప్పటి నుంచి. ప్లస్ వాళ్ళకి అప్పుడే డబ్బులు వచ్చి ఉంటాయి, వాళ్ళకి అప్పుడే ఆర్టిస్ట్ డేట్ వచ్చి ఉంటారు, రిక్వెస్ట్ చేసుకొని సరే ఇది ఒక్కటి చేసుకుంటా కంప్లీట్ అయిపోతుంది సినిమా మొత్తం డేట్లన్నీ క్లాష్. అంటే ఆ బాధలను తెలుసు. సో వాళ్ళు ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ కష్టము, మళ్ళీ ఇవన్నీ చెప్పినప్పుడు మనకు ఆ ప్రాబ్లం తెలుసు కాబట్టి. అంటే యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉండే, ఎప్పుడైతే తను చెప్పాడో ఇంకా అప్పటి నుంచి కన్విన్స్ అయ్యారే కరెక్టే కదా అని. మీరే అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అప్పుడు, మరి ఆయన బిజీగా ఉన్నారు అన్నప్పుడు. వెళ్ళిన షూట్లో ఉంటారు కదా, ఆయన మరీ షై, అసలు హాఫ్ డే పోనీ వచ్చింది కొద్దిసేపు అలా ఉండదు తనకి. అందుకే ఇంకా నేను అంత ఇబ్బంది పెట్టను, వెళ్ళను. సో అట్లా రానన్నాడు. సర్లే ఇంకా ఫస్ట్ కదా ఎలా ఉంటుంది, చాలా ఎంతమంది ఉన్నా సరే ఇంకంతా రియాలిటీ షో జరుగుతుంది, ఏదో భాను అక్క యాంకర్ జమ్నికి షో ఉన్నా, అలాగే ఉన్నాను డల్గా. ఎప్పుడు వచ్చాడో తెలీదు, సడన్గా వచ్చి కార్లో ఉన్నాడు. నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అంజలిని బయటకు తీసుకురండి అన్నాడు. నేను లోపలికి రాడుగా, అదేమో రావే ఒకసారి బయటకు వెళ్ళినారా, ఏ బా నేను రాను, నా మనసు అసలు బాగాలేకుండే, ఇంకా కేకులు కట్టిన అక్కడికి వచ్చిన్నాను. మళ్ళీ నీకు ఈవినింగ్ ఫ్లైట్, ఏ రా అంటే వెళ్ళి చూస్తే ఒక బుకే పట్టుకొని కార్లో కూర్చొని ఉన్నాడు. అది బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్ అనమాట నాకు. సో అలా ఫస్ట్ సర్ప్రైజ్. సరే ఇంకో 3 చెప్పు, నీకు ఆలోచించుకోవడానికి ఇంత టైం ఇచ్చాను నేను. ఒకటి వచ్చింది అయ్యా స్వామి, తేట వేసుకున్నాడు. ఆగండి, ఎందుకు నేను వేసుకున్నాను కాబట్టి ఆయన వేసుకోవాల్సి వచ్చింది అంటాడు. ప్రేమతో కాదు, నేను ముందు వేసుకున్నా.
నా నెగిటివిటీ నువ్వెందుకు పబ్లిసిటీ చేస్తున్నావు అట్లా అదేంటి పెద్ద ఏదో నువ్వు గుర్తు తెచ్చుకొని వేసుకున్నట్టు ఎలా చెప్తావు? నేను వేసుకున్నాను కాబట్టి వేసుకున్నావు. నువ్వు వేసుకుని నాకు నొప్పి తగ్గుతుందా వేసుకునేటప్పుడు? నేను వేసుకున్నాను కాబట్టి వేసుకోవాల్సి వచ్చిందని ఎన్నిసార్లు అన్నావు నువ్వు? ఇప్పుడు నొప్పినా నాకు తగ్గుతుందా నువ్వు వేసుకున్నంత మాత్రం వేసుకో. సరే ఓకే యాక్సెప్ట్ చేశా. సరే ఏడవకు. నెక్స్ట్ చెప్పు థర్డ్. నీకు చెప్పండి సార్. లేవు సార్, ఒకటే 100తో సమానం, 10తో సమానం. లేవు ఆ 10 బర్త్డేల్లో మీరు చెప్పిన ఒకటే 10తో ఈక్వల్. అందుకే నేను ఇంకేం అనలేనా. సో అందుకని నేను వాదించడం మానేసి నేను చేయలేదని ఒప్పుకుంటాను. బెటర్ కదా, నాకు హ్యాపీ. సరే ఇంకో రెండు చెప్పమని చెప్పను. లేవు ఇంకా లేవు ఇంకా నేను హట్ అయ్యాను. సమానం ఆయన చెప్పే బిగ్. అందుకే నేను ఏమనట్లా. మ్యారేజ్ డేట్ మీ జీవితంలో పంతులు 2 days 23rd 24th 2 days వస్తుంది జనవరిలో. అంటే మిడ్ నైట్ కాబట్టి రిసెప్షన్ ముందు రోజు, పెళ్లి మిడ్ నైట్ కాబట్టి. అంటే దీనికి ఎప్పుడు మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ గొడవ జరుగుతుంది. మా అత్తగారు వాళ్ళు ఏమంటారంటే వెడ్డింగ్ కార్డులో మేము 24th మిడ్ నైట్ అని వేసాం, సో ఇది 24th అంటారు. మాకేంటంటే 12 దాటింది కదా, 1:14కి మా తాళి కట్టిన టైం, 1:14 అంటే 25th అని మేము అంటాం. సో అది ఎప్పుడు ఆ గొడవ తీరక 24 తాళితో ఉంటాము, 25th మేము ఇద్దరం బయటకు వెళ్ళిపోతాం. హ్యాపీగా ఎవరి లైఫ్ లో వస్తుందండి 2 రోజులు సెలబ్రేట్ చేసుకోవడం. అలా చాలా మందికి ఉంటుందండి మిడ్ నైట్ పెళ్ళి, చాలా మందికి ఉంటాయి. ఓ అట్లా ఏదో ట్రై చేశారని పాపం పర్లేదు. ఓకే పర్లేదండి, నో ఇష్యూస్ నో ఇష్యూస్. అట్లా ఎవరు చేసుకోరు కదా అంటుందని నేను అనుకోవడం. ఆయన అనుకుంటాడు ఏమండి ఒక రోజుకే నాకు కష్టం, మళ్ళీ 2 రోజులు ఎందుకు అని ఆయన ఫీలింగ్. అలా జరిగిపోయింది అనమాట. సో అలా జరిగింది మొత్తానికి. మీకు ఆవిడ లైఫ్ లో ఏమైనా చేంజ్ చేయాలి, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ అనిపిస్తాం, ఏమైనా చేంజ్ చేయాలనిపిస్తే ఏం చేంజ్ చేస్తారు? అవును అడగండి. మీరు చెప్పండి. ఆవిడ పర్లేదు, చెప్తారు మీకు. నవ్వుతున్నారు చూసారా? సో నేను చెప్తాను తెలిసిన ఆన్సర్లు ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. చెప్పండి. నాకు తెలుసు నేషన్ వాడుతున్నావు. నేషన్ ఆల్రెడీ నోస్. పర్వాలేదు టెల్. ఏంటది? ఏంటి ఏం మార్చుకోవాలి నాకు తెలీదు. చేంజ్ చేద్దాం ఆవిడ లైఫ్ లో అనిపించింది. అవి ఎట్లానో తిరిగి రాదనుకోండి, వెళ్ళి ఛాన్స్ లేదు, కానీ అనిపిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అందరిని నమ్మకుండా తనని సోలోగా డెసిషన్ ఫస్ట్ తీసుకుని ఉంటే చాలా బాగుండేది. అదొక్కటి జరుగుంటే బాగుండేది తన లైఫ్లో. ఓకే, అదొకటి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమనుకున్నాను ఆవిడ కోపం. ఆవిడ చెప్పేసారు ఆవిడ కోపం అంటే, అది కూడా చెప్పండి ఏమంటారు? నేను చెప్తాను కదా అనుకుంది, అందుకే అది మార్చారు. అందుకే నవ్వొచ్చింది నాకు. అదొక్కటే చెప్తాడు కోపం తగ్గించుకో అని. మీరు చెప్పండి అట్లా ఆయన లైఫ్ లో చాలా ఉన్నాయని మార్చుకోవాల్సినవి. ఒకటి వైఫ్ తప్ప అని చెప్పు. వైఫ్ని ప్రేమించి, ఆవిడ ఎంత మాట వైఫ్ ని ప్రేమించి, ఆయన ఏమన్నాడు తెలుసా, వైఫ్ని మార్చడం అని అన్నాడు. పొరపాటు అన్నాడా అని చెప్పి షాక్ లో ఉన్నాడు. ఈయన క్యాజువల్ లేదు పాపం. నెక్స్ట్ క్వశ్చన్ బిజీగా ఉన్నాడు ఆయన. ఇంత ఉంటే ఇంతేనండి. అసలు నా పరిస్థితి ఆలోచించాలి. అందరూ ఏమనుకుంటారంటే అంజలి గడగడా మాట్లాడుతుంది, అంజలి కోపం ఎక్కువ, పాపం సంతోషం అంటారు. కానీ నాతో ఒక రోజు ఉంటే మీకు తెలుస్తుంది నేను ఎంత పాపం అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ని ప్రేమించడం నేర్చుకోవాలి ఆయన. హోల్ యూనివర్స్లో యూనివర్స్లోనే పిల్లలు చెప్పే ఫస్ట్ నింద మొగుళ్ళ మీద. అందరూ ఏమి చెప్పరు. అంటే నింద అంటే మీరు చేస్తే ఎందుకు చెప్తాం, ఈయనకన్నా మా అమ్మాయి 100 రెట్లు బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు డ్రెస్ వేసుకొచ్చా, బయటకు రాగానే సూపర్ అనో మనం క్యూట్గా ఉన్నామా నువ్వు అంటది. అట్లా ఇందాక ఫస్ట్ ఆల్రెడీ అది బిస్కెట్ వేయడమా, అన్ని బిస్కెట్ వేయడం తెలిస్తే నేను చాలా బిజీగా ఉండేవాడిని. పిల్లలకి తెలుస్తుంది ఆ బిస్కెట్ వేయడం. అట్లా అసలు ఈరోజు నీకు ఫేస్బుక్ లో హాయ్ ఇచ్చి అంతసేపు వెయిట్ చేసేవన్నా, అంత టాక్టిక్స్ ఉంటే ఒకేసారి ఒక 20 మంది పెట్టేవాడిని హాయ్. దాంట్లో అది కూడా అంటే కనెక్ట్ అయినా వేరేలా ఉండేది సిచ్యువేషన్. సో అది వాస్తవం చెప్పేసా నీ ఉంది ఇప్పుడు ఆగు వెళ్ళాక నా మంచితనం నీ గొప్పతనం చెప్తున్నా. సరే మంచి పని. సో అదొకటి ఆయన చేంజ్ చేసుకోవాల్సిన విషయం. ఫస్ట్ పెళ్ళాన్ని ప్రేమించడం, ఆ తర్వాత మతిమరుపు తగ్గించుకోవడం. ఎక్కడున్నా పవన్ ఉండాలి, పవన్ చేసి పెట్టాలని పవనే ఉండాలి. పవన్ లేకపోతే నా లైఫ్ లేదు. పవన్ తోనే ఇద్దరు కలిసి వెళ్తాం. అది నా ప్రాబ్లం. నువ్వు చేయాల్సిన పని, నీలో ఉన్న తప్పులు నా గురించి కాదు అడిగింది. చాలా ఉన్నాయి, ఇంక నీకు చెప్పేస్తాను. 2 ఏంటి వెళ్ళాన్ని ప్రేమించడం, 2 గుర్తు పెట్టుకోవడం, ఓకే, పనులు పోస్ట్ పోన్ చేయకుండా చేయడం. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి మా ఆయన దగ్గర గుడ్ క్వాలిటీస్. మీ లైఫ్లో బెస్ట్ మెమరీ ఆయన గురించి, మీరు ఆయన గుర్తు రాగానే మీకు ఆయన ఇచ్చిన ఏదో ఒక సర్ప్రైజ్ గుర్తు వస్తుంది కదా, అంటే ఇందాక ఏదో కార్లో పిలిచి అన్నారు కదా, అది కాకుండా ఇంకేం గుర్తు వస్తుంది? మా పాప గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది అంటే 1, 2 అని కాదు, ఎప్పుడు నాతోనే ఉంటాడు కదా. కాకపోతే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ లైక్ ఇప్పుడు కోవిడ్ టైంలో కానీ
అట్లాంటి టైంలో ఎప్పుడు అంటే నేను చెప్పా అసలు నన్ను ముట్టుకోవద్దు అంటే ఆ టైంలో ఎలా ఉండింది 2020లో అసలు మనకు అలా ఉంది అని తెలిస్తేనే మన ఇంటినే బ్యాన్ చేసే పరిస్థితి అయినా కానీ హీ వాజ్ దేర్ అంటే నాకు అన్నం పెట్టడం నాకు ఏం కావాలంటే అది చూసుకోవడం లిటరలీ నాతోనే ఉన్నారు. అది ఎంత కష్టమైనా ఎంత ఇదైనా ఎప్పుడు అంటే ఏదో ఒక టైంలో మన ప్రాణం కంట కాదు కదా ఆ టైంలో ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళం కోవిడ్ టైంలో. ఎక్కువ కదండి అది. ఆయనకు కూడా నేను అలా అని అప్పుడే అర్థమైంది. ప్రాణం కంటే ఎక్కువ కదా. ఎమోషనల్ మూడ్లో డిస్టర్బ్ చేయండి. ఈ మధ్య మాట్లాడు అంటే నన్నే మాట్లాడకుండా మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడిన మీరే మాట్లాడిన నా దగ్గరకు వచ్చారు చెప్పే ఎమోషనల్ మూడ్ డిస్టర్బ్ మీరు డిస్టర్బ్ అయిపోయి చేశారంటే డిస్టర్బ్ చేయకూడదని రాలేదు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు అనిపిస్తుంది అమ్మో ఆ టైంలో నిజంగా నేను ఒక్కదాన్ని ఉంటే ఏమైపోయేదన్నో. హీ వాజ్ దేర్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ అదే టైంలో నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను కదా, నాకు ఒక విండో అసలు ఎప్పుడు పగలేందో ఎప్పుడు రాత్రి అయినా కూడా తెలియలే. నా కోవిడ్ పేషెంట్ల మధ్యలో పెట్టేశారు నన్ను కూడా. అసలు ఎవరు పలకరించడానికి కూడా లేరు. ఆ టైంలో కూడా నాకు ఒక్కరోజు కూడా ఈయన లేకుండా ఉండడం నాకు అసలు అలవాట్లేదు. తను షూటింగ్కి వెళ్తే కూడా ఎంటైర్ ఫ్యామిలీ ఇక్కడ ఉండి నేను పడుకునే వరకు వీడియో కాల్ చేసి అట్లా ఉంటుంది. ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్తే కూడా అరే మీకు పెళ్ళే 10 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్, ఇంకా కొత్త పెళ్ళి కొడుకులాగా ఫోన్లోనే ఉంటావు అంటారంట ఏదైనా ఫారెన్ అటు ఇటు వెళ్తారు కదా. సో అట్లాంటప్పుడు కూడా హాస్పిటల్లో నేను భయపడతానని నాకు ఆ వీడియో కాల్ చేసుకున్న హాస్పిటల్ కింద ఆయన కార్లోనే ఉండేవాడు. హారన్ కొట్టేవాడు నైట్ 1 o'clock 2 o'clock వినిపిస్తుందా నేను ఇక్కడే ఉన్నా ఏ మాత్రం నీకు ఇబ్బంది అయినా చెప్పు నేను పైకి వస్తాను. అప్పుడు ఏంటంటే ఈయన ఎలో చేయలేదు, ఈయనకి అప్పుడు పాజిటివ్ కాదు కదా, ఈయన ఎలో చేయలేదు అసలు. అయినా నేను కిందే ఉన్నానమ్మా నువ్వు టెన్షన్ తీసుకోకు అని చెప్పి నాకు హారన్ కొట్టి నేను పడుకునే వరకు వీడియో కాల్ చేసి అలా. సో అట్లాంటివి చాలా ఉన్నాయి. అట్లాంటి సపోర్ట్ చాలా కష్టం కదా ఎంత ఉన్నా సరే. సో నేనంటే తప్పదు బట్ తనకు అవసరం లేదు. అయినా పాప ఉన్నా కూడా పాపను వాళ్ళ మదర్కి ఇచ్చేసి నాతోనే ఉండేవారు. సో అట్లాంటివి అట్లా చాలా ఫస్ట్ టైం ఎవరికి ఉండదేమో అట్లా పిల్లలు పుట్టంగానే ఆడపిల్ల మగపిల్లని అడుగుతారు బేసిక్గా. నేను అక్కడ సిచ్యువేషన్తో చూస్తే నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఇద్దరు ఓకేనా అన్న. ఎవరు పక్కన పెట్టాను ఆడపిల్ల మగపిల్ల కాదు ఇద్దరు ఓకేనా, ఇద్దరు ఓకే ఇంకెళ్ళిపోయాను అక్కడ నుంచి. సో నా డెలివరీ టైంలో ఏంటంటే మేము ముందు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం ఈయన కూడా ఆపరేషన్ థియేటర్లో ఉండాలి, ఎలో చేస్తారు కదా. సో కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇలా అయిపోయింది, అసలు ఎవరిని ఎలో చేయలేదు నాకు. అయినా ఆ రోజు ఇంకా ఆయనకి షూటింగ్ ఉండిందనమాట. మన సుష్మిత గారు చిరంజీవి గారు వాళ్ళ పెద్దమ్మాయి షూటర్ టాలర్ అని గోల్డ్ బాక్స్ ఫస్ట్ ది చేశారు. ఈయన మంచి క్యారెక్టర్ చేశారు ఆ వెబ్ సిరీస్లో. సో ఆ షూట్లో ఉన్నప్పుడు ఆవిడకి తెలిసింది ఆ రోజు నా డెలివరీ అని. ఆవిడ అన్నారంట నాన్నగారు నేను అంటే పుట్టే టైంలో ఆయన కూడా లేరు ఖైదీ ఏదో షూట్లో ఉన్నారు పవన్, బట్ నువ్వు ఇక్కడే ఉన్నావు కదా ఎల్లు ఒక 1 hour 2 hours వెళ్ళి వచ్చినాక ఫస్ట్ నేను చెప్పింది ఆడపిల్ల అని చెప్పి తనతో అన్నమాట, ఆవిడతోనే చెప్పింది. సో ఆవిడ పంపించారు, నాకు తెలియదు ఈయన వచ్చారని. ఇంకా లోపల ఏంటంటే ఇంకా అప్పటికి బ్లడ్ క్లాట్ అవుతుంది. నాకు జనరల్గా 10-15 minutes అవ్వాల్సిన ఆపరేషన్ నాకు 1 hour అయింది. అంతా ఎక్కువ మంది తిరిగేస్తుంటే ఈయనకు కంగారు వచ్చిందంట లోపల. అసలు ఏమైంది పాపం తీసుకెళ్లారు అంజలి బయటకు రావట్లేదని. వెళ్ళగానే ఫస్ట్ అంజలి ఓకేనా అని ఏం కాదు ఓకే అని కానీ ఇంక వెళ్ళిపోయారు. నాకు తెలియదు తర్వాత ఎప్పుడో తెలిసింది పవన్ కూడా ఉన్నాడు ఆ రోజు అని చెప్పి. ఏంటి అసలు మన సినిమాల్లో మనం చూపిస్తే హడావిడి కనిపించింది, ఏదో తేడా ఉంది ఏంట్రా బాబు పరిస్థితి. లోపల 15 మంది డాక్టర్లు ఉన్నారు, మొత్తం లోపల డాక్టర్స్. ఆ కర్మగాలి అద్దం నుంచి లోపలిది కనిపిస్తుంది, చిన్న చిన్న అద్దాలు ఉంటాయి ఆపరేషన్ థియేటర్, దాని నుంచి మొత్తం కనిపిస్తుంది. 15 మంది తిరుగుతూ ఉన్నారు. ఇది అంటే అప్పుడు టెన్షన్ లేదు, అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే 1.5 hour అయింది, 45 minutes అయింది, ఎవరు రావట్లేదు ఏం చెప్పట్లేదు అస్సలు. అదమ్మా అది ఇంకా ఎక్స్ట్రీమ్. ఆ 1 గంట నిజంగా లైఫ్లో అప్పుడు తెలిసింది హాస్పిటల్ ముందులో ఆపరేషన్ థియేటర్ ముందు ఎంత సిచ్యుయేషన్ ఉంటుంది అని చెప్పేసి. సో అట్లా సో మీ లైఫ్లో ఏంటంటే పాప పుట్టడం ఒక గుడ్ అచీవ్మెంట్. ఏంటంటే ఒక గుడ్ మెమరీ. అట్లానే మీరు కష్టపడ్డారు, ఆయన కూడా ఇబ్బంది పడ్డారు, 2 అందులో ఉన్నాయి. ఇప్పుడు పాప పుట్టి ఇప్పుడు పాప అంతా చాలా బాగుంది. మీ లైఫ్లో ఒక టర్న్ అయ్యింది ఇప్పుడు మీ లైఫ్లో. సో ఫర్దర్గా మీ ఇద్దరు లైఫ్లో ఒక డ్రీమ్ అంటే ఏం చెప్తారు మీ ఇద్దరు? నాకైతే ఏం డ్రీమ్స్ లేదండి. అంటే ఉండుంటే మేబీ అది చాలా మంది సీరియల్స్ లో మీరు మంచి మంచి రోల్స్ చేయాలి, మళ్ళీ మీరు సీరియల్కి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే అది ఏంటో అంటే ఆల్రెడీ ఉన్నాం కదా, సో అది అలా లేదు. కానీ నాకేంటంటే పవన్ ఏంటి అంటే ఆయన డ్రీమ్ ఏంటి ఆయనది ఫుల్ఫిల్ అయితే నా చాలా హ్యాపీ. అడుగుదాం ఆయన చెప్పండి, మీ డ్రీమ్ చెప్పండి. ఆయన డ్రీమ్ ఏం లేదండి. ఆయనకి చిన్నప్పటి నుంచి ఒకటే ఏంటంటే ఆయనకి చిన్నప్పుడు తెలియకుండా చూసిన సక్సెస్ ని మళ్ళీ చూడాలనుకుంటున్నాను.
ఓకే. అది సినిమా పరంగా అంటే ఇప్పుడు షోస్ వల్ల అంటే మీరు చూడలే, జనాలు చాలా మంది సక్సెస్ చూసారు కానీ అంటే ఆ టైంలో సక్సెస్ ఎంజాయ్ చేయలేదు, నాకు తెలియదు ఆ సక్సెస్ ఆ ఫ్రూట్నెస్ ఏంటి తెలియదు. సో నాకు తెలిసా సర్లేరు తర్వాత మళ్ళీ అది స్టార్ట్ అయింది అనుకున్నా, మళ్ళీ కరోనా వల్ల మళ్ళీ అది డ్రాప్ అయింది. మళ్ళీ ఆ సక్సెస్ని ఒకసారి చూడాలనుకుంటున్నా. కానీ అప్పుడు ఇప్పుడు ఇలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఉంటే అప్పుడు వేరేలా ఉండేదేమో, ఇంత ప్లానింగ్ ఉండే వల్ల పక్కన ఉంటే వేరే వాళ్ళు ఉండేదేమో. సో ఇప్పుడు ఇంత పడి అన్ని చోట చూసి వచ్చాం కాబట్టి ఆ సక్సెస్ని చూడాలి, అది ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోవాలనే ఒక ఆ తప్పు ఇప్పుడు కరెక్ట్ చేసుకోవడం వల్ల ఈ తప్పు ప్రాపర్గా హ్యాండిల్ చేశాను, ప్రాపర్గా వెళ్ళాను, దానికోసం ప్లాన్ చేయాలని ఉంది, అలా జరగాలని ఉంది. ఓన్ ప్రొడక్షన్ ఒకటి పెట్టారు దాని గురించి. అంటే సక్సెస్లు వస్తుంటాయి, ఫెయిల్యూర్లు వస్తుంటాయి. సో ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నారు, ఇంకా నెక్స్ట్ ఏం స్టార్ట్ చేస్తారు? ఇంకా నెక్స్ట్ అనుకుంటున్నాము ఇంకా ప్రాపర్గా. అంటే లేదు, యాక్చువల్గా దీంట్లో కూడా అనుకోకుండానే దిగామా. అంటే సీరియల్స్ అవి స్టాప్ చేసిన తర్వాత ఏదో ఒకటి చేయాలని ఈవెంట్ స్టార్ట్ చేసాం. అది చాలా మంచిగా అయింది, చాలా పెద్ద ఈవెంట్స్ చేసేవాళ్ళం. సో అనుకోకుండా ఏంటంటే మా మామయ్య గారు వాళ్ళు నక్షత్రం సినిమాకి ప్రొడ్యూస్ చేద్దామని. సో ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే అనుకోకుండా అది బడ్జెట్ ఎక్స్టెండ్ అవ్వడము, సో మధ్యలో మేము ఇన్వాల్వ్ అవ్వడము. సో మేమంతా కలిసి ఆ సినిమా చేసాము అండ్ దాని ఆడియో ఫంక్షన్ ఎవ్రీథింగ్ మేమే చేసుకున్నాం. ఇంకా అది అందరికీ తెలిసింది, అంత పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఇంకా ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసాము. అండ్ తర్వాత తమిళ్ నుంచి విజయ్ ఆంటనీ గారి ఆల్మోస్ట్ తెలుగు మేము చేసాము. తర్వాత మిస్టర్ కేకే కొన్ని ఫిల్మ్స్ చేసాము. హీరో మిస్టర్ కేకే చాలా చేసిన తర్వాత అవి కూడా అంత హ్యూజ్గా అవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఇమీడియట్గా కోవిడ్ అదంతా రావడంతో స్టాప్ అయింది. బట్ ఇప్పుడు లక్కీలీ ఓటీటీస్ అనే ప్లాట్ఫామ్స్ మనకు వచ్చాయి. సో అంత లాస్ లేదు. అంటే సినిమా ఫ్లాప్ అయిపోతే ఇక్కడితో అయిపోయింది అన్నట్టు లేదు, మనకి ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉండింది కాబట్టి. సో ఇప్పుడు కూడా మా ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడూ కొంచెం పెద్ద సినిమాతో వెళ్తేనే బెటర్ అన్నట్టు ఉండేది. మేబీ ఈసారి అలానే వెళ్ళొచ్చు, లేదంటే థాట్ ప్రాసెస్ మారి సబ్జెక్ట్ బాగుంటే ఇప్పుడు ఎవరన్నా మనకు ఓకే, సో అట్లా కూడా వెళ్ళొచ్చు. బట్ వెరీ సూన్ స్టార్ట్ చేస్తున్నాం. స్టోరీలు వింటున్నారు, కథలు డిస్కషన్ జరుగుతున్నాయి. బట్ కొంచెం మేము వెంట ఈ పరంగా బిజీగా ఉన్నాం బాగా కంప్లీట్గా. సో అది అండర్ గ్రౌండ్గా ప్లానింగ్ జరుగుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ నుంచి దాని మీద కంప్లీట్గా కూర్చుంటున్నాం. ఓకే. అంటే కొన్నిసార్లు మనం తీసిన డిసిషన్లు అప్పుడు బాధపడినా సరే తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కదా, ఇలా చాలా జరుగుతున్నాయి మీ లైఫ్లో, మీరు అనుకోకుండానే చాలా జరుగుతున్నాయి. వాటి గురించి ఏం చెప్తారు మీరు? అంటే అదే ఏదో పవన్ నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాం, కొన్ని వాటికి కొంచెం మనం ఎంత ట్రై చేసినా దేవుడు మనకి రాసి ఉంటాడు. అది ఎంత ట్రై చేసినా అది రాదు అంటే అది మన లైఫ్లో లేదు. కొన్ని మనం ట్రై చేయకుండానే వస్తాయి. రీసెంట్ టైమ్స్లో చాలా అయింది మా లైఫ్లో అలాగా. సో అట్లాంటివి వచ్చినప్పుడు తీసుకోవాలి అంతే. బట్ ఏది మనం ప్లాన్ చేయకూడదు, ఏది వస్తే అది. కాకపోతే ఏంటంటే ఆ టైంలో మనం కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒకటి వచ్చింది, అది ఓకేనా కాదా, ఏంటి ప్లస్ ఏంటి మైనస్ అనేది. అంటే కొంతమంది వెంకీ గారికి ఇది బాగా తెలుసు, ఎందుకంటే మేము చాలా డిస్కస్ చేసుకున్నాం దీని గురించి, చాలా మాట్లాడుకున్నాం. ఆయన చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు నాకు. సో అట్లాంటి విషయాలు ఏంటంటే మనం ఒక రైట్ డిసిషన్ తీసుకొని చేయాలి. బట్ ఆ రైట్ డిసిషన్ అన్నిసార్లు మనం తీసుకోలేము. అలాంటప్పుడు లైక్ ఇప్పుడు మీలాంటి ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ఉండి అంటే కరెక్ట్గా జడ్జ్ చేసే వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఆ డిసిషన్స్ తీసుకుంటే ఏంటంటే లైఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది. సో తనకి యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ 100 days సినిమాలు చేశాడు, కానీ ప్రాపర్గా నెక్స్ట్ ఏ సినిమా వస్తే అది ఇది సినిమానే కదా అని చేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ కొన్నిసార్లు ఆ సినిమాలు మనకు ప్లస్ అవ్వచ్చు, కొన్నిసార్లు మైనస్ అవ్వచ్చు. సో ఆ టైంలో ఓకే ఇది కరెక్టా, ఈ డైరెక్టర్ కరెక్టా, ఇదేంటి ఆయన స్టోరీ ఏంటి, అలా అంతా చూసుకొని ప్లాన్ చేసుకుంటే బాగుండేది. సో ఇంకా ఆయన స్టిల్ తెలుగులోనే సస్టైన్ అయ్యేవారు అప్పట్లో. బట్ ఏంటంటే ఇంకా అన్ని కంపల్సరీ సక్సెస్ ఉన్నప్పుడు హ్యాండ్లింగ్ ఎలాంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా ఎలాంటి బట్టి మనకు కనిపిస్తున్నాడు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ దెబ్బ కొట్టే జరిగిందంటే అన్ని ప్లానింగ్లు మారిపోతాయి. అన్ని ఏంటంటే నేను సక్సెస్ లో ఉన్నానని పొగరుగా వెళ్ళడం వేరు, కొంతమంది కన్ఫ్యూజన్ లో నెక్స్ట్ ఏం చేయాలి ఏంటని. నాకు తెలిసి మీది సెకండ్ మీది కన్ఫ్యూజన్ కూడా అసలు తెలియదు. కన్ఫ్యూజనే కాదు, అంటే వచ్చింది వెళ్ళిపోవడమే. వెళ్ళిపోవడం. సో ఈ స్టెప్ వేస్తే ఏమవుద్ది, ఈ స్టెప్ వేయకుండా ఈ స్టెప్ వేస్తే ఏమవుద్ది, దీనివల్ల ఏం జరుగుతుంది, ఇంత ప్లానింగ్ లేదు బ్రెయిన్ లో, అని తెలియదు. పక్కనే ఉన్నారు కదా మీ పక్కనే. ఇప్పుడు ప్రాబ్లం అందుకే ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఓవర్ ప్లానింగ్ కూడా ఒకసారి ప్రాబ్లం అవుతుంది. నేను జనరల్గా చెప్తున్నా, ఇంకుంది ఇప్పుడు ఇది ఒక్కటే 1000 తప్పులతో సమానం ఉంది ఇప్పుడు. సో అట్లా. సో అందుకే అన్న ఇంత డెసిషన్స్ కానీ కొంచెం ఈజీ అవుతాయి. ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ లేదు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ప్లస్ మనం ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్లో ఉన్నాం, వాస్తవంలో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఇక్కడ.
ఆ వాస్తవం తెలియక ఈ ఫాల్స్ ఇల్యూజన్లో వెళ్ళిపోతే మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఆ వాస్తవంగా ఉంటూ డెసిషన్స్ తీసుకోగలగాలి. అక్కడ పర్ఫెక్ట్ పర్సన్ పక్కన ఉండాలి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఆ ప్రాపర్ ఆపర్చునిటీస్ రావడమే, అవి కరెక్ట్గా ఆపర్చునిటీస్ ఎలివేట్ అవ్వడం, ఓకే, ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంది. అందులో ఆవిడకి కూడా క్యారెక్టర్ కావాలని అడుగుతారా లేకపోతే మీరే? ఆమె క్యారెక్టర్ చేయదండి, అంటే తనకున్న నాలెడ్జ్ని మొత్తం ఇక్కడ వాడుతుంది. సినిమాలు ఎలా ఉండేది, మనకి ఎప్పుడు సినిమా వస్తుంది, ఎన్ని రోజులు క్యారెక్టర్ వస్తుంది అని పర్ఫెక్ట్గా మనం చెప్పలేకపోవడం. బట్ సీరియల్కి వచ్చేసి మనం ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నామంటే ఖచ్చితంగా 3 to 4 years అనేది మనకి డోకా లేకుండా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనకి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. సో ఆ పరంగా కూడా ఆలోచించాను. అంటే కొన్నిసార్లు మనం అంటే కొంతమంది డైరెక్టర్స్ వచ్చి ఏదైనా షోలో అమ్మాయి బాగుంది, మా సినిమా చేస్తే బాగుంది అట్లా అని కొంతమంది చాలామంది అడిగారు. సో అడిగినప్పుడు డెఫినెట్గా చేశాను. అదే క్యారెక్టర్ అని ఆలోచించకుండా ఒక డైరెక్టర్ అడిగినప్పుడు చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి ఇప్పుడు టీవీ సినిమా రెండు బాగుండింది. ఎందుకంటే సినిమాలో ఓటీటీస్లో వస్తున్నాయి, మన సీరియల్ వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అదే ఇలా పక్క పక్కగా అన్ని ఇప్పుడంతా రెండు ఈక్వల్ అయిపోయింది. తను చెప్పినట్టు సినిమా అనేది రిస్క్ జోన్, సీరియల్ అంటే సేఫ్టీ, టెన్షన్ లేదు మనకి. సేఫ్టీ రెండు పక్కన ఉన్నారు కదా మళ్ళీ. అందుకే అండి మాకు, అందుకే సేఫ్టీని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాను రిస్క్లో పడకుండా. సో అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు ఏదన్నా మంచి, ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్ కూడా తగ్గించాం కాబట్టి అవి కూడా చేసుకోవచ్చు, అట్లేం లేదు. ఇప్పుడు సీరియల్స్ గురించి వస్తే అసలు అంజలి గారి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మొగల్ రేకుల గురించి. అవును అవును. సో మొగల్ రేకులు చాలా మందికి లైఫ్ ఇచ్చింది. సో మొగల్ రేకులు సీరియల్తో కంపేర్ చేసుకుంటే ఇప్పటికప్పటికి చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. అవును. సో అప్పుడు ఎట్లా ఉండేది ఐ మీన్ మీకంటే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా సెలెక్ట్ అయ్యారు అందులో, మీ రోల్కి ఎలా తీసుకున్నారు మిమ్మల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీరియల్స్ అంటే అప్పుడు సీరియల్స్ కూడా చాలా బాగుండింది కంపేర్ టు అంటే ఇప్పుడు అప్పుడు ఏంటని పోలిస్తే సీరియల్స్ వైజ్ కొంచెం టేకింగ్ వైజ్ కూడా అప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండేవి. అంటే టచ్వుడ్ నేను చేసిన సీరియల్స్ అన్నీ మంచి సీరియల్స్. ఇప్పుడు రాధికా గారితో వర్క్ చేశాను ఫర్ ద ఫస్ట్ టైం ఏమో మన తెలుగు అమ్మాయిలు రాధికా గారి ప్రొడక్షన్లో ఆవిడతో కలిసి వర్క్ చేయడం. అప్పటికేంటి మనకి శివయ్య, పిన్ని ఇట్లా అంతా అక్కడ వాళ్ళే, బట్ ఇక్కడ హిట్ అయినాయి. బట్ నేను ఇక్కడ నుంచి మన కౌశలు మాత్రమే అందులో చేసాం. మంచి క్యారెక్టర్స్. ఏంటి ఎంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు ఆ సీరియల్లో, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. రాధిక గారు, మన పెద్ద నరేష్ గారు, లతమ్మ, సుధాచంద్రన్ గారు, చాలా మంది అందులో వన్ ఆఫ్ ద మంచి రోల్. అంటే మెయిన్ లీడ్ లాగా నేను చేశాను, నెగిటివ్ క్యారెక్టర్. చాలా మంచి రెస్పాన్స్. అండ్ దేవత అని ఒక సీరియల్ వచ్చేది, అది ఎన్ని సంవత్సరాలు వచ్చింది. అండ్ మొగల్ రేకులు, ఇవన్నీ కూడా ఒక ఆడియన్స్లో మనల్ని తీసుకువెళ్ళి కూర్చోబెట్టేశాయి. ఈ రోజుకి నేను ఇన్ని సంవత్సరాలు ఏంది కనపడకపోయినా అంటే స్టిల్ నన్ను మొగల్ రేకులతోనే గుర్తుపెట్టుకుంటారు. దానికి ఉన్న క్రేజ్ అలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీరియల్ ఎలా వచ్చింది అంటే, అంతకుముందు నేను రాధామధులో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసా. కొన్ని సీరియల్ చేస్తున్న టైంలో అప్పట్లో మొగల్ రేకులు రేటింగ్లు అవి చూసి సినిమా వాళ్ళు చాలా మంది కొనుక్కున్నారు. ఏంట్రా ఇప్పుడు కదా మిస్టర్ అండ్ ఇప్పుడు కూడా మొగల్ రేకులు ఏంటండి, ఒక వీధిలో ఒక 100 ఇళ్ళు అంటే 100 ఇంట్లో అదే సౌండ్ వచ్చేది. అదే సౌండ్, అది అట్లాంటి యూనిక్. ఇంకా 2-3 ఇంట్లో వాళ్ళు కూడా ఒక ఇంటి దగ్గరకు వచ్చి చూసేవారు. అవును, అరే టైం అయిందా, ఓకే మొగల్ రేకు చూద్దాం, మొగల్ రేకు. అంటే ఒక ఏమంటారు సీరియల్స్లో ఒక లెజెండరీ సీరియల్ అని చెప్పలేము అది. ఆ టైంలో ఇప్పుడు మనకి 10 రేటింగ్ అంటే సూపర్ అండి. ఆ టైంలో మాకు 26, 27, 28 రేటింగ్ కూడా చూసి, అంటే హిందీలో ఎక్తా కపూర్ గారి సీరియల్స్ని బీట్ చేసింది దీని రేటింగ్తో. సో అంత రికగ్నైజ్ వచ్చింది మా అందరికి యాక్చువల్గా ఆ సీరియల్తోనే. బట్ అప్పటికే నేను సీరియల్ చేస్తున్నా. అండ్ జెమినీ టీవీలో నేడి చూడండి అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది, ఫ్లాష్ బ్యాక్ అని ఒక సో అన్నీ ఒక పక్క యాంకరింగ్ చేస్తున్నా, పక్క సీరియల్ చేస్తున్నా. అంతకు ముందు ఎలా వెళ్ళిందో తెలియదు కానీ మంజు మ్యామ్ దగ్గరికి నా ఫొటోస్ వెళ్ళి ఏది శాంతి క్యారెక్టర్కి చూద్దాము అని చెప్పేసి నన్ను పిలిచారనమాట. చూస్తే నేను చాలా చిన్నగా ఉన్నా. శాంతి క్యారెక్టర్ అంటే మామూలుగా తెలుసు కదా స్టోరీ ఎలా వెళ్తుందని, ఆర్కే వైఫ్ అండ్ దాని తర్వాత మదరు. మనం చాలా చిన్నగా ఉంది అమ్మాయి, కానీ ఏదో ఒక దాంట్లో పెట్టాలి అని చెప్పి ఏదొచ్చినా చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ అమ్మాయి సెట్ అవుద్దా అని. ఎప్పుడైతే మొగల్ రేకులు జనరేషన్ చేంజ్ చేస్తున్నాము అన్నప్పుడు మళ్ళీ నాకు కాల్ చేశారు. నాకు ఎలా ఉండేదంటే, అంటే మొగల్ రేకులు చేస్తే అందరూ ఎలా చేసుకునేవాళ్ళు ఆ టైంలో, 10 days ఒక సీరియల్, 10 days ఒక సీరియల్, ఇక అయిపోతే మనకు సంబంధం లేదు. బట్ మొగల్ రేకులు అలా కాదు, ఎవ్రీడే షూటింగ్ జరిగేది. ఒక్క ఫ్రైడే హాలిడే మాకు, ఎందుకంటే సాటర్డే సండే ఎపిసోడ్ ఉండదు కాబట్టి హాలిడే. ఈ మాట విన్నా నేను, శాంతి గారు చెప్పారు. ఫ్రైడే ఒక్కటే హాలిడే మాకు. మిగిలిన 20 ఎలా అంటారు 365 days అది షూట్ ఉంటుంది, వెళ్ళాల్సిందే. వెళ్ళి మనం ప్రెజెంట్ వేయించుకొని రావాల్సిందే, అట్లా ఉండేది. నేనేమో బయట చాలా సీరియల్ చేసేస్తున్నాను అప్పటికే. అమ్మ ఇప్పుడు ఎందుకు అలా అనిపించింది. బట్ మొగల్ రేకులు లాంటి ఒక సీరియల్లో
కనపడడం అనేది మనకి మంచి కదా అని చెప్పి అది వెళ్ళిన తర్వాత నేను ఆ సీరియల్తో పాటు ఒక పక్కన రాడని చెన్నై వెళ్ళేదాన్ని, ఒక పక్క దేవత చేసేదాన్ని, ఇట్లా అంత బిజీ. మేడం ఎప్పుడు చెప్తాం, అంజు నువ్వు ఇలా చేస్తే నీ క్యారెక్టర్ చంపేస్తా నేను అని చెప్పి. బట్ ఏమో ఎన్ని సీరియల్ చేసినా ఆ సీరియల్కి ఉన్నంత క్రేజ్ రికగ్నైజ్ అనేది ఇప్పటికీ ఎవరికి రాలేదు. హ్యాపీ అనిపిస్తుందా మీకు అయితే బాధ అనిపిస్తుంది? అంటే అంతకంటే ఎక్కువ ఇంకా చాలా సీరియల్ చేసినా మంచి మంచి రోల్స్ చేసినా సరే అందరూ మొగల్ రేకులు అంజు అట్లానే గుర్తుంచుకుంటున్నారు కదా. సో అంటే హ్యాపీనే, బట్ హ్యాపీనే అని చెప్పాలి, ఎందుకంటే ఆ సీరియల్ చేసిన వాళ్ళు బయట చేయలేదు. సో బయట ఏమైందంటే ఇంకా మేబీ ఎక్కువ రెమ్యునరేషన్ ఇంకా బెటర్ క్యారెక్టర్ ఉన్నా కూడా వెళ్ళలేదు. బట్ నేను అలా కాదు, నేను అది చేస్తూ నాకు ఆ ఫీజిబిలిటీ ఇచ్చారు పాప మేడం వాళ్ళు, ఎందుకంటే ముందు నుంచి అన్ని చేస్తుంది కదా మన దాంతోనే కాదు అని చెప్పేసి. సో నేను బయట కూడా చేసుకుంటున్నాను కాబట్టి నాకేమీ అంటే లాస్ ఏం అవ్వలేదు, మంచిదే జరిగింది. సో అండ్ అందరికంటే ఏమో మేడంకి ఎందుకు అనిపించింది తెలియదు కానీ నా పేరు నాకే పెట్టారు ఆ సీరియల్లో. సో నా పేరుకి కూడా రికగ్నైజ్ వచ్చింది. ఏదో ఎవరికైనా అయితే క్యారెక్టర్ పరంగా రికగ్నైజ్ వస్తుంది, నాకైతే నా పేరే కాబట్టి నాకేం ప్రాబ్లం అనిపించలేదు ఆ సీరియల్ వల్ల. ప్లస్ే కానీ మైనస్ అంటే అందరితో కంపేర్ చేస్తే మీరు చిన్న వయసులోనే ఒక స్టార్డమ్, సీరియల్స్తో సక్సెస్ అన్ని చూసి ప్రతి సీరియల్లో అన్నిట్లో మీరు ఏ సీరియల్ చేసినా మంచి ఇట్లా అవి మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అనమాట. అంటే ఐ థింక్ ఏంటంటే లేడీ సూపర్ స్టార్ సీరియల్స్ మీరు అప్పుడు అలా ఉండేది. ఇలాంటివి చెప్పి ఎందుకండి కాంట్రవర్సీ ఎంత కామెంట్ అవసరం? మనకి మంచి ఆర్టిస్ట్గా బిజీగా ఉంది. లేదు ఆవిడ క్యారెక్టర్లు చాలా పెద్ద పెద్దవి చేస్తారండి. చాలా ఒక టైంలో ఆవిడ సీరియల్స్ అవి ఆపేస్తారు, గ్యాప్ తీసుకుంటారు. రోజా గారు షోలో అన్నాడు, ఏంటి బాబు నువ్వు ఏ ఛానల్ తిప్పి నువ్వే కనిపిస్తున్నావు, ప్రతి స్లాట్ నువ్వే కనిపిస్తున్నావు. అసలు మాక్సిమం అండి ఆ టైంలో ఒక రూల్ ఉండేది, ఒక ఆర్టిస్ట్ ఈ స్లాట్ లో కనిపిస్తే మళ్ళీ కనపడకూడదు అలా అని. బట్ 7 o'clock జమినీలో వచ్చే సీరియల్ నేనే, 7:30కి ఒక సీరియల్ వచ్చేది అందులో నేనే, 8 o'clock ఏమో రాధికా గారిది ఇంటింటి నెంబర్ 23 మహాలక్ష్మి నివాసం, 8:30కి మా మొగల్ రేట్లు, 9 o'clock దేవత, 9:30 స్లాట్ ఏదో వచ్చేది అది వదిలేసా, 10 o'clockకి మమతల కోవిల. ఆహా అది మాత్రం ఎందుకు వదిలేసారని అడగండి. ఏం వద్దులేండి మళ్ళీ పంచ నాకు పడుతుంది, నువ్వు వచ్చి చేసేదాన్ని అంటుంది. అదే కదా. సో అట్లా అండ్ మా ఊరి వంట ఓ పక్క ఆహాయం వచ్చి బ్యాక్ టు బ్యాక్ డాన్స్ షోస్, నర్తనశాల, రంగం 2కి నేను మెంటరు, కంటిన్యూగా 5 షోస్ డాన్స్ షోస్ కూడా, అండ్ రియాలిటీ షోస్ వేసి వస్తుంది. గేమ్ షోలు వస్తే ఫ్రైడే నుంచి నెక్స్ట్ మళ్ళీ మండే వరకు రోజు గేమ్ షోలు కనపడేదాన్ని. ఎవరు అడిగినా నన్ను అప్పట్లో అడిగే ఒకే ఒక మాట, ఏ టీవీ పెట్టినా నువ్వే కనిపిస్తావా, ఎక్కడ పెట్టినా నువ్వే కనిపిస్తావు, నువ్వు ఆపవా ఇంకా. అండ్ డబ్బింగ్లు ఆ టైంలో అంత టైం ఎక్కడ దొరికిందో నాకు అర్థం కాదు, అంత ఎలా వర్క్ చేసామో అర్థం. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అవి తెలియదు, ఓన్లీ మొగల్ రేకులే అని అనుకుంటారు, కానీ అంత వర్క్ చేసాము అంత అనేది తెలియదు. బట్ ఈ జనరేషన్ అనాల్సిన అవసరం, నువ్వు చిన్నపిల్లగా ఉన్నావు. హలో ఓవర్ యాక్షన్ చేయొద్దు, అది ఇదొక్కటి మాత్రం చెప్పాలి ఆడియన్స్కి, ఎందుకంటే ఆ టైంలో నేను చైల్డ్ ఆర్టిస్ట్ ని స్టార్ట్ చేశానండి. అందరూ అంటారు ఏమంటే మా చిన్నప్పుడు నేను మొగల్ రేకులు చూసానంటే, హలో ఎక్స్క్యూజ్ మీ నేను కూడా అప్పుడు చిన్నపిల్లనే అని. అంటే ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు పక్కన కూర్చున్నారు, ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు స్టార్ట్ చేశారు, ఆయన పక్కన చూస్తున్నారు ఆయన. అవును అంటే పక్కన మా కుక్క కూడా అరిసింది, నేనే చెప్తున్నా వాడికి కూడా. సో అట్లా సో ఆ టైం అవి అంతా వేరే అండి, ఎందుకంటే సీరియల్ వాళ్ళకి కూడా అలా ఉండేదేమో, ఈ ఆర్టిస్టే మనకి ఈ ఆర్టిస్ట్ అని. అందుకంటే ఇప్పుడు నేను కానీ మీరు అన్నట్టు షీలా కానీ శ్వేత కానీ మేమందరం అప్పటి నుంచి కంటిన్యూ చేసాం. ఇప్పుడు మమ్మల్ని బాగా రికగ్నైజ్ చేస్తారు ఆడియన్స్. మిగిలిన వాళ్ళు ఎవరు అంత సస్టైన్ అవ్వలేదు కూడా, చాలామంది ఆర్టిస్టులు మన వాళ్ళు ఎవరు కనబడట్లా. సో ఉన్న వాళ్ళలో మేమే ఉన్నాం కొంతమంది. నాకు తెలిసి మొగల్ రేకుల్లో 3 ఆర్టిస్టులు ఇంటర్వ్యూ చేసింది నేనే అనుకుంటాను. అవునా? 3 సమీత కంప్లీట్ అయింది, షీలా ఇంకా శ్వేత గారిని. కానీ ఆ ఇయర్స్ లో మా ఏజ్ కూడా పెరిగింది. అవును, ఆ చిన్న ఏజ్ నుంచి నాకేంటి సేమ్ మొగల్ రేకులు అనుకున్నప్పటికి మీ ముగ్గురులోనే అబ్జర్వ్ చేసింది ఏంటంటే సంథింగ్ ఏదో, ఇప్పుడు నా అనుకుంటాం, ఇప్పుడు పవన్ గారిని మీరు ఎట్లా నా అనుకుంటారు, ఇప్పుడు మదర్ని ఎట్లా నా అనుకుంటారో అట్లా నా సీరియల్ గురించి వచ్చేటప్పుడు కరే నా ఓన్ ఇది అన్న ఫీల్ వచ్చిందన్నమాట. ముగ్గురులో అంత కామన్ పాయింట్ అబ్జర్వ్ చేస్తాం ముగ్గురులో నేను. ఎందుకంటే చెప్తున్నాగా వేరే సీరియల్కి వెళ్తే మేము ఆర్టిస్ట్ ఐరన్ చేయాలి, వాళ్ళే ఫుడ్ పెట్టాలి, ఇలా ఉండేది, వాళ్ళే మేకప్. మా దాంట్లో ఏంటంటే అందరూ నేర్చుకుంటూనే ఉండేవాళ్ళు. ఈరోజు మేకప్ అసిస్టెంట్ అయితే రేపు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎల్లుండి కాస్ట్యూమ్ అంతా, ఎల్లుండి కెమెరా. ఏంట్రా నువ్వు నిన్న మేము కూడా వెళ్ళగానే ఈరోజు ఏం తింటారు మనమే వండుకుందాం, మేమే వండుకునే వాళ్ళం సెట్లో. ఏ సెట్కి వెళ్ళిపోయినా సెల్వా అన్న నేను మేమందరం ఆ రోజు అనుకోవడం, అక్కడ కనుక మంచి కిచెన్ దొరికితే కూరగాయలన్నీ తెప్పించేసుకొని వాళ్ళ పర్మిషన్ అడిగి మేము వండేసుకునేవాళ్ళం. లేదు అంటే మా ఫుడ్ మేమే తెప్పించుకునేవాళ్ళం. ప్రొడక్షన్ ఉంది కానీ అట్లా అలా ఉండేది.
నువ్వు ఏ సీరియల్ గురించి అంటున్నావు తెలుస్తుందా నీకు? అప్పట్లో ఏంటంటే సీరియల్ చేయనట్లే ఇప్పుడు ఇన్ని చేసిన ప్రొడక్షన్ వేస్ట్ డబ్బులు వేస్ట్ కదా నిజం. రోజుకి 2000 ఎందుకు వేస్ట్ కదా. ఏంటి ఏదైనా అవార్డు వస్తే కూడా ఆయన ఒక ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారండి ఆయన. సరే, ఇది ఇంకొక 10 తప్పులతో సమానం నీకు. తప్పులు మీరు మైనస్ చేయాలి అసలు యాక్చువల్గా నీ చెప్పిన పాయింట్కి. అలా అంటారా? ఆలోచిస్తాను. మంచి మేము మాట అంటే అవును కదా కరెక్టే పని చేసి ఉంటే ఇంకా బాగుంటుంది ఆలోచించేవాళ్ళు ఇది మాట. లేదు, ప్రొడక్షన్ కూడా బాగుండేది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్తో సమయపడతా అనుకుంటా ప్రొడక్షన్. కానీ ఎప్పుడన్నా మాకు ఊరికనే టైం పాస్ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అండ్ ఎక్కడికైనా అవార్డ్ ఫంక్షన్ ఉన్నా కూడా ఒక టీం అనమాట. మా గోల మా అరుపులు మమ్మల్ని చూసి అమ్మో టీం అంటే మొగల రేకుల్లా ఉండాలి, అంత యూనిటీగా ఉండాలి. ఎవరికి అవార్డు వచ్చినా అందరం పైకి వెళ్ళిపోయేవాళ్ళం. అరుపులు ఆ గోల ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వేరే అండి. ఎందుకంటే ఇక్కడ అందరం విషయం చిన్న ఏంటంటే ఏజ్ నుంచి పెరిగాం ఓ కదా. పక్కన మీరు పెద్ద సక్సెస్ కొడుతున్నారు, ఈయన కూడా అట్లా సేమ్ సక్సెస్ కొట్టారు ఓ పక్కన. సినిమాలు ఇద్దరికిద్దరు. కానీ అది ఈ తర్వాత మొగలు రేకులండి ఫస్ట్ ఇవి సినిమాలే ఆయన. సినిమాలు కాదు టైం పీరియడ్ టైం పీరియడ్ కూడా అంటే కొంచెం ఒక 1-2 years అటు ఇటులో అంతే మాక్సిమం. అంటే ఇద్దరికిద్దరు అదేనంటే టీవీలో ఇమీడియట్గా జన ఆడియన్స్ తెలుస్తాం, సినిమా ఆడియన్స్ తెలిసే టైం పడుతుంది. అదొకటి బాగా తొందరగా మర్చిపోతారు తొందరగా. వెంటనే ఏంటంటే మనం సస్టైన్ చేసుకోకపోతే ఐ మీన్ ఏంటంటే సరిగా ప్లానింగ్ ఏదైనా లెక్కేసుకున్నా సరే వీళ్ళు డైలీ కనిపిస్తుంటారు కదా, డైలీ మనకు కనిపిస్తుంటారు కాబట్టి ఏదో ఒక విషయంలో గుర్తుంటారు. మూవీ అట్లా కాదు కదా, మూవీ ఒక సినిమా ఓకే ఒక వారం అయిపోయింది. ఈయన విషయంలో అది ప్లస్ మైనస్ నాకు తెలియదు కానీ 8th class ఆ టైంలో సినిమాలు స్టార్ట్ చేస్తాడు కదా, కొంచెం ఇప్పుడు పెరిగేటప్పుడు కూడా ఫేస్ చాలా మారింది. అలా కూడా రికగ్నైజ్ చేయడం తగ్గింది. అది కూడా ఒక ప్రాబ్లం. ఇప్పుడు మనం ఉన్నాము, మనం అదే పర్సనాలిటీలు అక్కడే కనిపిస్తూ ఉంటాం కాబట్టి ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారు. బట్ అబ్బాయిలు ఏంటంటే ఆయన చిన్నప్పటికి ఇప్పటికీ ఆయన పర్సనాలిటీ చాలా మారిపోయింది. బట్ అది మంచిదే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది గుర్తుందిలేండి ఆయన. ఐ ఆమ్ న్యూ, బ్రాండ్ న్యూ 2.0 2.4 వద్దులేండి. ఈ 2.0 వద్దు కొత్తగా వస్తున్నారు. ఐ మీన్ ఏంటంటే హోప్ ఏమనిపిస్తుంది అంటే చాలా గట్టిగా కొడతారు అనిపిస్తుంది మీరు ఈసారి. చూడండి చాలా కొట్టడాన్ని డోర్ మీద చూపిస్తుంటారు కొట్టడం. అంటే ఐ మీన్ ఏంటంటే అప్పుడు సక్సెస్లు చూసారు. ఐ మీన్ అప్పుడంటే ఎప్పుడో కాదనుకోండి, సక్సెస్ చూసారు, సరైన గైడ్ లైన్స్. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాలన్నప్పుడు అమ్మ మన చెయ్యి ఎలా పట్టుకుని అమ్మగారు నాన్నగారిని తీసుకెళ్తారు. కంపల్సరీ ఏ ప్రొఫెషన్ కానీ ఒక ప్లానింగ్ కంపల్సరీ ఉండాలి. ఒక అంటే కొన్ని మన చేతిలో ఉండవు, కొన్ని మన చేతుల్లో ఉంటాయి. సో మన చేతిలో ఉండవన్నీ జాగ్రత్త ప్లాన్ చేయాలి. ఇందా చెప్పినట్టు ఏంటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఈ క్యాలిక్యులేషన్స్ మనకి లేవు. అది ఉంచి మనకు లేకపోయినా అలాంటి వాళ్ళు మన పక్కన ఉండాలి. ఇప్పుడు పక్కన ఉండడం బట్టి ఆవిడ పక్కన ఉండడం బట్టి సో మీలో ఉన్న మైనస్లు ఏంటో ఆవిడ తెలిసినంతలో ఎవరికి తెలియదు, మీలో ఉన్న పాజిటివిటీ ఏంటో కూడా ఆవిడ తెలిసినంత ఇంకెవరికి తెలియదు. సో ఇప్పుడు మీ కెరీర్ పర్ఫెక్ట్గా ప్రీ ప్లాన్ అంటే ఆవిడే చేయగలరు. అది మీరు ఒప్పుకోకపోయినా కరెక్ట్ లీడ్ ఇచ్చారుగా. నువ్వు అన్నదే ఆయన అన్నారు అంతే. అంటే అడిట్ తిప్పి చెప్పా డైరెక్ట్ చెప్పి అంటే ఐ మీన్ ఏంటంటే ఏమన్నా ఒక స్టోరీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏంటంటే మనం చేస్తే ఎలా ఉంటుందో మనం సెల్ఫిష్గా మనకి ఎలా ఆలోచిస్తాం. మన పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే తనకి ఎట్లా ఉంటుంది, జనాలు మిగిలిన వాళ్ళు ఎట్లా అనుకుంటారు, ఆ సినిమాలు చేస్తాడు ఎలా ఉంటుంది అని చెప్పి అన్ని విధాలుగా ఆలోచించాలి. మన పక్కన ఉండడం అనేది కూడా ఒక విధంగా ప్లస్ మనకి. అంటే 44 రకాలుగా ఆలోచించడం కూడా నెగిటివ్ అనుకోండి, అదొక మైనస్ అనుకున్నా కానీ ప్లస్ ఎక్కువ ఉంది మనకి. అంటే అదే వయా మీడియా కొన్ని అదే ఎంత పెద్ద తెలివైన వాళ్ళైనా మిస్టేక్స్ కామనే. సో వాళ్ళకి చెప్పలేం. సో ఏంటంటే ఒక మినిమం అసెస్మెంట్ చేసుకోవాలంతే. ఆ మినిమం అసెస్మెంట్లో మనకు ఒక ఓకే పాజిటివిటీ ఎక్కువ వెళ్ళిపోవాలి, ఎక్కువ ఇది లేకుండా. బట్ ఆ మినిమం అసెస్మెంట్ చేయడానికి ఇంపార్టెంట్ పర్సన్ పక్కన ఉండాలి. అంటే స్టోరీ వైజ్ అదంతా ఇంకా ఆయన ఇష్టం కానివ్వండి, కాకపోతే మేక్ ఓవర్ కానీ లైక్ ఆయన హెయిర్ డ్రెస్సింగ్ ఎలా ఉంటే బెటర్ ఇవన్నీ ఉంటాయి. ఒక స్కిన్ కేర్ అలాంటివి మనకు అన్ని ప్లస్ అనిపిస్తాయి, పక్కలకే తెలుస్తాయి ఏమేమి మైనస్లు అని. ఆ మైనస్ పర్ఫెక్ట్ చెప్పేవాళ్ళు మన పక్కన ఉంటే అది పెద్ద ప్లస్. పాప కూడా ఉన్నారు కదా అప్పుడు, చంద్రబాబు ఆవిడ కూడా ఉన్నారు కదా పక్కన. ఇంకా అది నెక్స్ట్ లెవెల్. అది వెళ్తే ఇంకెవరికి కనిపించాం ఫ్రేమ్లో. ఇప్పుడు అంటారు కదా ఇప్పుడు స్టార్స్ ఎవరన్నా ఫ్రేమ్లో ఉంటే పక్కన ఎవరు చూడని, దాని పక్కన మీ ఇద్దరం దాని అది ఫ్రేమ్లో ఉందంటే ఫోటోలో మీ ఎవరు కనిపించండి. ఐ మీన్ సాంగ్స్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నాం కదా, ఎంత చెప్పి ఎంత డైలాగ్ ఏం చెప్తున్నా కానీ తన ఫ్రేమ్లోకి రాగానే అరే భలే క్యూట్గా ఉంది అనిపిస్తుంది. అది స్టార్ట్ అంటే కొంతమంది బాండ్ యాజ్ ఎ స్టార్ అంటారు కదా, అది స్టార్. అంటే పక్కనేమో పెద్ద పెద్ద సీరియల్స్ చేసిన సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. అంటే చిన్న వయసు నుంచి రావడం వల్ల అనుకోండి ఆవిడ అన్ని క్యారెక్టర్లు చేస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారు. ఇంత మంచి ఫ్యామిలీ నుంచి
వచ్చారంటే యూజువల్గా ఆవిడకి అన్నీ తెలిసే ఉంటాయి. దానికంటే సెలబ్రిటీస్ స్టార్ ఫ్యాన్స్ దానికి. అవునండి, అది అసలు అదే నాకు అర్థం కాదు. దానివల్ల నిజంగా కొంతమంది ఆర్టిస్టులతో మేము కలిసి వర్క్ చేయలేదు, అంటే ఇప్పుడున్న వాళ్ళతో. అయినా కూడా వాళ్ళు కాల్ చేసి అక్క ఇంట్లో ఫంక్షన్ ఉంది, చందమామని తీసుకొని రండి, నేను సో అండ్ సో అని చెప్పి దానివల్ల ఇన్విటేషన్స్ ఎక్కువైనాయి మాకు. ఓకే. కొంతమంది మొహమే చెప్తారు, దానివి రాకపోతే మీరు రావద్దు, దాని కోసం అయితే మేము కారన్న పంపిస్తాం మీరు బిజీగా ఉంటే, అలా చెప్తారనమాట. అమ్మ బాబోయ్, దానికి భలే ఏమంటారు, దాన్ని బాగా ప్రేమిస్తారు అందరూ. స్టార్ మీరు స్టార్ అవ్వడం మీరు ట్రై చేశారు, కానీ ఆవిడ వెంటనే స్టార్ అయిపోయింది. అదే కదా మాకు అంటే ఆ కష్టం అంతా ఇక్కడ దేవుడు ఈ రకంగా ఇమ్మీడియట్గా ఇచ్చాడు. అవును. యా, ఏంటంటే తొందరలోనే మీరు కంబ్యాక్ చాలా గట్టిగా ఇవ్వాలి, పెద్ద సక్సెస్ కొట్టాలి. ఆవిడ కళ్ళలో ఆవిడ ఆల్రెడీ ఆనందంగా ఇంక చాలా పెద్ద ఆనందం మేము చూడాలి. ఆల్రెడీ స్టార్ట్ అయింది, అన్ని పరాలుగా స్టార్ట్ అయిపోయింది. ఇంకొంచెం హైవే మీద ఎక్కుతున్నాం, స్పీడ్ అందుకోవడం ఒకటే తేడా. అదొకటి హైవే ఎక్కి స్పీడ్ అందుకున్న తర్వాత మళ్ళీ మీ ఇద్దరు కలిపి మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి, మళ్ళీ మళ్ళీ మన సక్సెస్ మీట్లో మీట్ అవ్వాలి, మళ్ళీ ఈసారి పెద్దగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. షూర్గా ఐ డ్రీమ్లో చెప్తున్నా, అవర్ డ్రీమ్ అది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే ఆవిడ కెరీర్ పరంగా చూసుకుంటే చాలా హ్యాపీగా చాలా చూసాం, అంటే మీ కెరీర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఆవిడ మనసులో ఎక్కడో ఏంటంటే పవన్ గారికి రావాల్సిన సక్సెస్ రాలేదు, ఐ మీన్ సక్సెస్ వచ్చినా సరే సరిగా యూజ్ చేసుకోలేకపోయాం మనం అని చిన్న బాధ ఆవిడ దగ్గర అనిపిస్తుంది అనమాట నాకు. అంటే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే సరిగా నేను ఎంజాయ్ చేయలేదు సక్సెస్, ఆయన ఎంజాయ్ చేయలేదు, మేము ఎంజాయ్ చేయలేదు అని చిన్న బాధ ఉంది ఆవిడకి. సో మీలో టాలెంట్ ఉంది, ఐ మీన్ పెద్ద సక్సెస్లు కొట్టారు మీరు. సో ఆ చిన్న బాధ ఈసారి మనకు పోవాలి. చాలా పెద్దగా ఆయన విషయం అండి అది. అంటే అంటే నేను కానీ అతే వాళ్ళు ఎప్పుడు ఫోర్స్ చేయలేదు ఇదే చెయ్యి, ఎందుకంటే అందరూ మేము సెటిల్డ్ కాబట్టి ఏ పరంగా కూడా ఆయనకి ఇబ్బంది లేదు. బట్ ఆయన విషయం అది, ఆయన ఎక్కడ ఆనందంగా మనం అదే అనుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం ప్రేమించిన వాళ్ళు వాళ్ళ ఆనందం ఉంటే మనకు ఆనందం. అది దట్టు ఒకసారి అంటే సక్సెస్ చూసారు ఆయన, సక్సెస్ చూసిన పర్సన్ అరే మేము చూస్తున్న పవన్ ఇది కాదు కదా అని ఎవరికైనా మైండ్లో వస్తుంది. అవును. సో వాళ్ళ కెరీర్ వాళ్ళు స్పాయిల్ చేసుకోవడం వేరు, ఐ మీన్ తెలియని వయసులో చేయడం వేరు. అవును, ఇట్లా చాలా మంది ఉన్నారు అట్లా. కానీ అంటే ఇది కూడా ఒక విధంగా మంచిది, ఎందుకంటే ఆ టైంలో ఇంతో వర్క్ చేసిన వాళ్ళందరూ పాపం ఇప్పుడు అంటే మళ్ళీ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం లుక్ మారిందో ఇంకోటి టచ్ ఏంటంటే ఈయన చాలా చిన్న వయసులో ఎంటర్ అవ్వడం వల్ల అంత అంటే పెద్దగా అయిపోలేదు, అంటే లుక్ వైజ్ కూడా మెయింటైన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా ఈయనకి ఛాన్స్ ఉంది. మళ్ళీ మనం ఒక మంచి సినిమా పడిందంటే ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా ఈయనతో వర్క్ చేసినప్పుడు మంచి వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కో డైరెక్టర్స్ మంచి రైటర్స్ ఉన్న టైంలో చేశారు ఆయన. సో ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్స్ అదే అంటారు, ఏదైనా ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ తను కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. మంచి రోల్ పడితే సెట్ అయిపోతారు. అందులో ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న ప్లస్ అది, నేను అప్పుడు హీరోగా చేశాను కదా, నేను అలా ఉండదు, ఆ ఫాల్స్ ఇమేజ్లో లేడు పవన్. ఏంటంటే ఏదన్నా డైరెక్టర్స్ ఎవరు అడిగినా అదే చెప్తాడు, అన్న మీ ఇష్టం ఏదన్నా నేను ఓకే. నేను మొన్న వేరే ఒక మేనేజర్తో మాట్లాడాను, సో ఆయన కొంచెం అంటే వెళ్ళి మాట్లాడలేరు కదా, కొన్ని మీరు చూసుకోండి డేట్స్ అంటే, ఏంటి పవన్ ఇంకా హీరోగా చేస్తున్నావా అని అన్నారు. ఒక్కటే అన్నాడు ఆయన, లేదన్నా ఏ క్యారెక్టర్ అయినా నేను చేస్తాను, నేను సినిమాలు చేయాలి అంటే. ఆయన ఒక్కటే అన్నాడు లేచి, పవన్ నేను ఈరోజు ఏదన్నా షో నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే అప్పుడు చేసిన వాళ్ళు కానీ నేను ఇంకా హీరోనన్నా అని అంటారు, మంచి క్యారెక్టర్ ఆఫర్ చేస్తే కూడా చేయట్లేదు, బట్ నువ్వు అన్న మాట నాకు నచ్చింది, నేను హీరోగా చూశాను పవన్, బట్ నువ్వు ఏదైనా చేస్తా అంటున్నావు కాబట్టి డెఫినెట్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని. అది తన ప్లస్. చాలా మంది డైరెక్టర్లు కూడా ఆయన ఏం చేయగలరని తెలుసు, ఏదైనా చేయగలరా. నేను ఒకరిని అంటే ప్రజెంట్ ఉన్నాను జరుగుతున్న విషయం కొంచెం తెలిసిందంటే మళ్ళీ అది మూమెంట్ వచ్చేస్తుంది. సో ఈ గ్యాప్స్ అనేది రకరకాలుగా గ్యాప్స్ వచ్చింది, వేరే వేరే ఇండస్ట్రీస్కి వెళ్ళి ఇంకోటి వెళ్ళి తిరుగులు ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చేసింది, టచ్ పోయింది. లేదంటే ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్లో కొంతమంది అప్పుడు నేను ట్రావెల్ అయిన ఫ్రెండ్సే, బట్ ఒక అది మారిన తర్వాత వాళ్ళు కొన్ని చేయాలంటే వాళ్ళు కొంతమంది సమాధానం చెప్పాలి. సో దానికి మనం ఏదో చేయాలి, చేస్తే అప్పుడు కొంచెం కొంచెం ల్యాడర్ ఒక సగంపై తాడుకు పట్టుకుని ఒక సగం అని వెళ్తే మిగతా వాళ్ళు లాగలరు. ఇవి ఆ సగం ఎక్కడంలో మళ్ళీ ఫ్రెష్గా ఆ సగం ఎక్కడంలో ఉన్నారులేండి, అంతా అనిపిస్తుంది కదా, ఆల్రెడీ తెలుస్తుంది ఆల్రెడీ. వన్స్ అక్కడ నుంచి లాగడానికి చాలా మంది ఉన్నారు ఫ్రాంక్గా. హోప్ ఇప్పుడు పాప వచ్చిన వేళ విషయం అనుకున్నాం సరే, తను ఇప్పుడు అందరూ సెలబ్రేట్ అంటున్నా కానీ, సో తను మీరు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయం ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని అట్లానే ఇంకా హ్యాపీగా చూడాలి, చూస్తారు తొందరలోనే అందరూ అని అనుకుంటున్నాం మేము.
వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. ఎందుకంటే అంటే ఇంటర్వ్యూస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మావి చాలా తక్కువ ఉన్నాయి, అంటే అది కూడా తెలిసిన ఫ్రెండ్స్ అలా ఒక 2-3కి ఇచ్చాం కానీ, బట్ ఆయన రీసెంట్గా పరిచయం అయినా కూడా ఒక మంచి బాండింగ్ ఉండింది అనమాట. ఏదన్నా నేను మీతో షేర్ చేసుకోగలం మేము. సో అట్లనే ఇంటర్వ్యూ అనగానే ఇలా కాకుండా ప్రశాంతంగా మా గురించి ఎవరికి తెలియని విషయాలు, పాత విషయాలు షేర్ చేసుకున్నాం. చాలా కంఫర్టబుల్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. హోప్ ఏంటంటే మీ ఇద్దరు సక్సెస్ నేను చూసాను. అంటే మీరు సినిమాలు చూడడం అని, సీరియల్ చూడడం అని, అరే మనం చూస్తున్న వాళ్ళు ఇది కాదు కదా, గ్యాప్ ఎందుకు తీసుకున్నారు ఇద్దరు. సో మనకి తెలిసిన ఓన్లీ విషయం అంటే ప్రొఫెషన్ పరంగా మాత్రమే గ్యాప్ వచ్చింది కానీ అవును, మా కెరీర్ పరంగా దేవుడి వల్ల అన్ని అప్పటికన్నా ఇంకా బెస్ట్ పొజిషన్ లో బెటర్ పొజిషన్ లో ఉన్నాం. పర్సనల్ గా కూడా మీరు ఇద్దరు చాలా బ్యూటిఫుల్. ఐ మీన్ అంటే ఒక అన్ని పరంగా హ్యాపీ, అంటే దేవుడి వల్ల అన్ని పరంగా హ్యాపీ. ఒట్టి ఈ ప్రొఫెషన్ పరంగా ఆ ఉన్న చూసింది మళ్ళీ చూడాలి, లేదా తనకు కూడా ఏంటంటే ఇవి అంటే అప్పుడు చేసిన కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి. అంటే తను ఒక ఆర్టిస్ట్ బేసిక్ ఎలా ఉంటుందంటే ఒక షూటింగ్ లొకేషన్ ఉంటే కెమెరా ముందు సూపర్ వచ్చింది అనగానే ఒక ఆనందం తీసుకొచ్చి ₹1 ముందు పెట్టినా రాదు. ఓకే డబ్బులు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది తప్ప ఆ సాటిస్ఫాక్షన్ లోపల నుంచి వస్తుంది. సో అలా తనకు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చేయమని చెప్తున్నాను అనమాట. అని ఏం లేదంటది కానీ అవి ఉన్నాయి. చెప్పండి. అదే ఒక యాంకరింగ్ పార్ట్ అప్పుడు కానీ, లేదంటే ఒక యాక్టింగ్ అప్పుడు కానీ, డబ్బింగ్ అప్పుడు కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఏదో నీకు నచ్చింది కంటిన్యూ అయిపోతే ఈ పాప పెద్దగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఆ పనిలో ఉంటుంది అలా అనిపించింది. కానీ అంటే ఇంట్లో అత్తయ్య అమ్మ అడగడం ఓకే, బట్ ఈ మధ్య దాన్వి అడుగుతుంది. ఈయన ఎక్కడైనా కనపడ్డారంటే మొన్న నేను లేను షో, ఈయన ఒక్కడే వెళ్ళారు. అమ్మ నువ్వు ఎందుకు రాలేదు, నాన్నే వచ్చారు, నువ్వెందుకమ్మా టీవీలో కనపడలేదు. అది మా ఇద్దరిని చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో. టీవీ ముందు కదలదు అసలు, అనిపిస్తుంది అరే దీనికోసం ఉన్న మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలరా. అంటే ఒకటి ఏంటంటే పాప గురించే మీరు కొన్ని ఆఫర్లు తీసుకున్నారు. అంటే ఐ మీన్ కన్సీవ్ అయిన టైంలో పాపే మిమ్మల్ని చేయమంటారు. అవును, దానికి ఎంత ఇష్టమో ఇద్దరం టీవీలో కనిపిస్తే. సో దానికోసమే చేయాలి ఒక మంచి ప్రాజెక్ట్. కాకపోతే ఏంటంటే ఇగో ఈయన కొంచెం బిజీ అయిపోతే ఎవరికి వాళ్ళని సెట్ చేసేసి అయిపోవచ్చు. ఇద్దరు కలిపి చాలా గట్టిగా కంబ్యాక్ ఇస్తారని అనిపిస్తుంది. ఇద్దరు కలిపి అంటే వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ ఇద్దరికి కూడా. కొడతారని నమ్మకం గట్టిగా ఉంది. అంటే దగ్గర నుంచి చూస్తున్నాను కదా, ఐ మీన్ బాగా అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ. సో ఆడియన్స్కి ఏమన్నా ఒకసారి మీ ఇద్దరు ఏమన్నా చెప్తే. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బుడ్డదాన్ని అంత ప్రేమించి దానికి అంత బ్లెస్సింగ్స్, అంటే ఒక 10 మంది ఆశీర్వాదాలు భగవంతుడు ఆశీర్వాదాన్ని గొప్పదంటూ ఉంటారు బేసిక్గా. ఆ మనస్ఫూర్తిగా అట్లా దానికి కొన్ని వేల మంది లక్షల మంది దానికి అలా బ్లెస్సింగ్స్ కమెంట్స్ పరంగా కానీ దీని పరంగా ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మాయిని మీ అమ్మాయిలా ఓన్ చేసుకొని అంత ప్రేమిస్తున్నారు. ఫస్ట్ దాని అందరికీ అలా ప్రేమించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా చందమామ అమ్మా నాన్నగా మమ్మల్ని కూడా అది కరెక్ట్. చందమామ అమ్మా నాన్నగా అంటే ఇప్పుడు కొంచెం ఈ డ్యాన్స్ వీటి వల్ల కొంచెం మారింది ఫ్రాంక్గా. బుడ్డదాన్ని అమ్మ నాన్న కాస్త మా కూతురు చందమామ వరకు వచ్చింది. అది హ్యాపీయే, ఇది హ్యాపీయే. సో నేను కామెంట్లు చూస్తుంటే ఎక్కువ చందమామ అమ్మ నాన్న అంటున్నాను. మంచిదే కదండి, పిల్లల వల్ల మనకు పేరు రావడం అంటే ఎంత టైం ఇప్పుడు పెరిగి పెద్దోళ్ళకి వస్తుంది అంటారు, మాకు ఇది ఫస్ట్ నుంచి తీసుకొచ్చింది. సో థ్యాంక్ యూ, దానికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మమ్మల్ని కూడా మేము కూడా కొన్ని కొత్తగా కొన్ని లాంచ్ ప్లానింగ్ అంతా జరుగుతుంది, వాటితో మేము ముందుకు వస్తాము. అలా వచ్చినప్పుడు మా అమ్మాయిని ఎలా బ్లెస్ చేస్తారో దాంట్లో సగం అన్నా మాకు బ్లెస్ చేయండి, అంత కంప్లీట్గా అడగను కానీ అంత. సో దాంట్లో సగం అన్నా మా మీద చూపించి మమ్మల్ని మా అయితే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్మెంట్కి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ కాపీ కట్ పేస్టే లేదు పాపం ఎప్పుడు ఎలా అంటే మీరు అన్నట్టు మన అమ్మాయి అన్నట్టే రిసీవ్ చేసుకున్నారు. ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నా కూడా అదే ప్రేమ ఎలా ఉండిందో అలానే ఉంది నా మీద కానీ, పవన్ మీద కానీ, కనమ్మ మీద కానీ. సో అదే ప్రేమ కంటిన్యూ చేయండి. మర్చిపోయేది కూడా చెప్పడం. సో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇవన్నీ నడుస్తున్నప్పుడు కూడా వచ్చే కమెంట్స్ కానీ ఎంత సపోర్టివ్గా ఎంత పాజిటివ్గా ఉన్నాయంటే, అంటే అసలు మా నెగిటివిటీ అంటే ఎక్కడా లేకుండా కంప్లీట్ పాజిటివిటీ. అంటే ఉన్న విషయాన్ని చెప్పడం కానీ, లేదంటే ఆ కింద వచ్చే కమెంట్స్ కానీ, వచ్చే లైక్స్ కానీ, చెప్పే విషయాలు కానీ తన ఇంట్లో మనుషులకి వాళ్ళు ఎలా చెప్తారు అలా చెప్తున్నారు అందరూ. సో అంటే మమ్మల్ని కూడా ఓన్ చేసుకున్న విషయం అక్కడ మాకు క్లారిటీ వచ్చేసింది మా పాపతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్. దానికి కూడా ఖచ్చితంగా ఒక మంచి ప్రాజెక్ట్స్తోనే మేము ముందుకు వస్తాం. అది ఏదైనా సరే మిమ్మల్ని మెప్పించడానికి చేయడానికి ట్రై చేస్తాం. దానికి మీరు సపోర్ట్ ఉండండి సార్. ఆల్వేస్ ఉంటారు. సో అలాగే ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఇది మన
క్యూట్ అండ్ బెస్ట్ కపుల్ అంజలి పవన్ గారు కంబ్యాక్ చాలా గట్టిగా ఇస్తా అంటున్నారు. హోప్ వాళ్ళు చాలా రీసౌండ్ చాలా గట్టిగా ఇవ్వాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.